ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువు మనకు ఏర్పాటు చేసినటువంటి ఇంకా వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఇప్పటి వరకు కూడా పాటలతో ప్రభుని గణపరిచాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను మనము జ్ఞాపకపరుచుకుందాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు ఒకసారి చదువుదాం. నేను చదువుతా ఉంటాను, ఒకసారి మీరు చూసుకోండి. యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాననియు, కొందరు ఏలియానియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు ప్రభు ఈరోజు మనకు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. అందులో 15వ వచనం ఒకసారి చదవమా. నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని ఎవరిని అడిగారు? మనల్ని అడుగుతున్నారు. నేను ఎవరని మీరు భావించుచున్నారని యేసు ప్రభువు ఆ రోజు శిష్యులను అడిగారు. ఈరోజు మనల్ని అడుగుతూ ఉన్నారు. ఆ రోజు శిష్యులు ఏం చెప్పారు? అక్కడ ఉన్నటువంటి వారు ఏం చెప్పారమ్మా? కొంతమంది ఏమన్నారు? ఏలియానియు, అయా నువ్వు ఏలియావయ్యా. కొంతమంది ఏమన్నారు? స్నాపకుడగు యోహానువయ్యా అన్నారు. కొంతమంది ఏమన్నారు? నువ్వు ఒక ప్రవక్తవు అన్నారు. కానీ ఆయన ఎవరో కూడా చెప్పలేకపోయారు. సరే, ఆ మాటలన్నీ కూడా యేసు ప్రభు విన్నారు. విన్న తర్వాత ఆయన ఏమన్నారు? సరే, వాళ్ళ సంగతి అలా పెట్టేసేయండి. మీరేమనుకొనుచున్నారు నా గురించి? అసలు నేనెవరిని, నా గురించి మీరేమనుకుంటున్నారని సూటిగా యేసు ప్రభు అక్కడ ప్రశ్నించినట్టు మనకి తెలుస్తూ ఉంది. అంటే ఆ చెప్పినటువంటి ప్రజలు కానీ, ఆ చెప్పినటువంటి శిష్యులలో కానీ అసలు ఆయన ఎవరో వారికి తెలియలే. యేసు ఎవరో వారికి తెలియలేదు. యేసులో ఏముందో వారికి తెలియలేదు. యేసును వారు రుచి చూడలేదని అక్కడ మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఒక అమెరికా దొరగారు వచ్చారంట. గ్రామాన్ని సందర్శించడానికి వచ్చారు. ఏంట్రా మ్యూజిక్లు? గ్రామాన్ని సందర్శించడానికి వచ్చారు. ఒక ఇంటికి వచ్చారు. ఉదయాన్నే 8 గంటలకల్లా ఒక ఇంటికి వచ్చారు. వచ్చేసరికి ఉదయాన్నే 8 గంటలకి మనం పనికి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి, ఉద్యోగాలకు వెళ్ళిపోతాం కాబట్టి, అయా మీరు సాయంత్రం వస్తే బాగుంటుంది, రేపు వస్తే బాగుంటుంది, మరి మేము పనికి వెళ్తున్నాము, టైం అయిపోయింది అని చెప్పి ఆయనకి చెప్పారు. చెప్పిన తర్వాత మరి ఒక దైవ సేవకుడుగా ఇంటికి వచ్చాడు కాబట్టి ఆయన వట్టి చేతులతో పంపిస్తే బాగోదని చెప్పి ఏం చేశారంట? ఏం చేయాలి? ఇంట్లోకి వెళ్ళి గబగబా చూస్తే కొబ్బరికాయ ఒకటి ఉందంట. కొబ్బరికాయ ఉంది. అయా మీరు ఈ కాయను తీసుకుని ఇంటికి వెళ్ళి తినండి అని చెప్పి, మరి ఇంకొక రోజు సాయంత్రం పూట వచ్చినట్లయితే మేమందరం ఉంటాము కాబట్టి ఇప్పుడు టైం లేదు కాబట్టి దైవ సేవకుడిగా మేము గుర్తించి ఈ ఫలాన్ని మీకు ఇస్తూ ఉన్నాను, ఇది మీరు తీసుకెళ్ళి తినండి అని చెప్పి ఇచ్చారు. అది తీసుకుని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో దానికి అర్థం కావట్లేదు ఆయనకి. ఏం చేశాడు? దాని పీస్ని తీశాడు. అక్కడ కత్తితో పొడిచి దాన్ని లాగాడు. లాగితే చక్కగా అది ఎలా ఉంది? ఎలా ఉంటుంది? పీస్గా ఉంటుంది కదా, పీస్ తీస్తాం కదా, అది ఓహో ఇది తినాలి అనుకుని దాన్ని ఏం చేస్తున్నాడమ్మా? మెలిపెట్టి నవ్వులుతున్నాడు. నవ్వులాడు. ఇది అనుకున్నాడంట. అప్పుడు ఆయన అనుకున్నాడంట, ఈ ప్రాంతపు ప్రజలు దీనిని ఎలా తింటున్నారు? ఇది రుచి లేదు,
రుచి లేదు, పసి లేదు, దీన్ని ఎలా తింటున్నారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది అనుకుంటా అని పీసు సగం వరకు తిని మిగిలింది అలా ఉంచేశాడు. లోపలికి వచ్చేసరికి ఏముంది, టెంక ఉంది, టెంక అంతే కదా, కొబ్బరికాయ ఉంది, దాన్ని పారేశాడు. తెలియలా, పారేశాడు, పీసుని తిన్నాడు. సరే వాళ్ళు అదే తింటారేమో అనుకున్నాడు, వానికి తెలియదు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఇంకొక రోజు అదే గ్రామానికి సందర్శనకి వచ్చాడంట. వచ్చినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, అమ్మ మొన్న వచ్చినప్పుడు మీరు లేరు, మరి మీ ఇంటి దగ్గర చిన్న ప్రార్థన చేసి వెళ్తానంటే, రండి ఆయన కూర్చోబెట్టి ఆయనకి ఏం చేస్తుందంట, ఒక కొబ్బరికాయని ఆయన ముందుకు తీసుకొచ్చింది. తీసుకొస్తే ఆయన మనసులో ఏమనిపిస్తుంది, మొన్న ఇచ్చింది కొబ్బరికాయ, ఇది తిన్నాను, ఆ పీసుని ఇప్పుడు నేనేం తిన్నా, మళ్ళీ పీసు చేస్తుంది, ఇప్పుడు ఇదంతా నాకు ఇస్తుంది కోసం ఇది తినాలి, నేను వద్దని చెప్తానని మనసులో అనుకుంటున్నాడు. ఇవేం చేసిందంట, పీస్ అంతా తీసేస్తుంది. ఆయన నాకు కూర్చున్నాడు కదా, పీస్ అంతా తీసి పక్కన పెట్టి లోపల టెంకిని తీసి టెంకిని పగలగొట్టి నీళ్లు గ్లాసులో పోసి కొబ్బరంతా కొడి తీసి చక్కగా ఒక సాసరలో పెట్టి దాని మీద చక్కగా పంచదారని చిమ్మి అప్పుడు అయా మీరు ఇది తినండి అన్నాడు. ఈయన అనుకుంటున్నాడంటప్పుడు, ఓహో తినవలసింది ఇదా, నేను వ్యర్థమైన దాన్ని ఏం చేశాను, తిన్నాను, అందుకే రుచి పసిలేదు, తినవలసింది ఇదా అని చెప్పి ఆ కొబ్బరిని ఆయన చక్కగా తిన్నాడంట. అలాగే యేసుక్రీస్తు ఎవరో కూడా వారికి తెలియలా, యేసు ప్రభువులో ఏముందో కూడా వారు తెలుసుకోవాలా, యేసు ప్రభుని వారు రుచి చూడాల. అందుకనే వాళ్ళు ఏమంటున్నారంటే, ఈయన ఏలియా అని, కొంతమంది ఏమన్నారు స్నాపకుడగు యోహానని, కొంతమందరు ఇర్మియా అని, కొంతమందరు ఒక ప్రవక్త అని వాళ్ళు సెలవిస్తూ ఉన్నారు. యేసు ప్రభు మాటలు విన్న తర్వాత నా గురించి వీళ్ళకి ఎవరికి కూడా తెలియలేదు. ఈ పీచు తిన్నటువంటి వాడి పరిస్థితి అయిపోయింది. నాలో ఏముందో వీరు తెలుసుకోలేకపోయారు, అసలు నేనెవరో కూడా వీరు తెలుసుకోలేకపోయారు, నన్ను వీళ్ళు రుచి చూడలేకపోయారు. అసలు ఇదంతా పక్కన పెట్టి, సరే వాళ్ళ సంగతి వదిలేయండి అని శిష్యులని, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని ప్రశ్న వేశారు. మీరేమనుకుంటున్నారు? శిష్యులను అడిగినటువంటి ప్రశ్న ఈరోజు ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నారు. నా గురించి మీరేమనుకుంటున్నారు? యేసు ప్రభు అంటున్న మాట ఇది. యేసు ఎవరు? మనుష్యుడేనా? మన ఇంటి పక్క ఆయననా? ఇరుగు పొరిగానా? మరేమనుకుంటున్నారు యేసుని గురించి? లోకరక్షకుడు. ఇంకా మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువు. అప్పుడు ఇదిగో ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురపు రూపములో దిగివచ్చుటను చూచెను. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందించుచున్నా. ఎవరు చెప్పారు ఈ మాటలు? ఎవరు చెప్పారు? తండ్రి అయినటువంటి దేవుడు, యావే దేవుడు సెలవిచ్చినటువంటి మాట, తండ్రి పలికినటువంటి మాట. యేసు ప్రభువుని గురించి ఆయన తెలుసు. యేసు ఎవరు అనేటువంటి ప్రశ్నకు బైబిల్ గ్రంథములో అనేకమైనటువంటి సమాధానాలు, జవాబులు రాయబడి ఉన్నాయి. ఇప్పుడు శిష్యులను అడిగినట్లుగానే యేసు ఎవరు అని అంటే మనం ఎవరం కూడా చెప్పలేకపోయాం. రోజు ప్రార్థనకి వెళ్తాం, జపాలు చెప్తాం, మరి వాక్యం వింటున్నాం, అన్నీ చేస్తున్నాం. యేసు ఎవరు? దేవుని యొక్క ఎవరు చెప్పారు ఈ మాట? తండ్రి అయినటువంటి దేవుడే మనకి తెలియజేశాడు. కాబట్టి మన ఆలోచన మరి ప్రభు అడుగుతూ ఉన్నాడు, అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? ఆ ప్రశ్న అడిగాడు. యేసు అంటే ఎవరు? క్రీస్తుని గూర్చి నీకు ఏమీ తోచుచున్నది, క్రీస్తుని గూర్చి నీకు ఏమీ తోచుచున్నది, పరుడని నరుడని పొరపడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. ఎవరైనా నరుడని, పరుడని, మన ఊరేవాడని, మన పక్క ఊర్లోనని, అక్కడే పుట్టాడని, మరియమ్మ గారికే పుట్టాడని ఇలా ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదంట. ఏమంటున్నారు?
ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందే ఆనందము. తండ్రియ పలికెను తనయుని గూర్చి, నీకేమి తోచుచున్నది? క్రీస్తుని గూర్చి నీకు ఏమి తోచుచున్నది? ఎవరు క్రీస్తు? యేసు ప్రభు అడుగుతున్నాడు కదా ప్రశ్న. నేను ఎవరని నువ్వు భావించుచున్నావు అని అడుగుతుంది. ఎవరైనా దేవుని యొక్క కుమారుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని కుమారుడని నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఈయన నా కుమారుడయ్యా అని సాక్ష్యం ఇచ్చారు. ఎవరు? తండ్రి, యావే దేవుడు. యేసు ప్రభు ఈ లోకంలోనికి పంపించాం కాబట్టి ఈయన ఎవరు అనుకుంటున్నారు మీరు? ఈయన దేవుని యొక్క ప్రియమైనటువంటి కుమారుడు. ఈయన యందే నాకు ఆనందం ఉందని ఈరోజు ప్రభువుని గురించి తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనంటే ఆయన ఎవరమ్మా? దేవుని యొక్క కుమారుడు. ఇంకెవరు చెప్పారో గ్రంథంలో చూద్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం, లూకా శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనం. అందులకు జనులు చదువుమా. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారం మీకు అందించదను. నేడు దావీదు నగరమున ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభు. ప్రైజ్ ద లార్డ్. యేసు ఎవరమ్మా? రక్షకుడు. యేసు ఎవరు? రక్షకుడు. ఎవరు చెప్పారు ఈ మాట? వాళ్ళు చెప్పే వరకు మనకు తెలియదు. లోకంలో యేసు ప్రభు పలానా చోట పుట్టాడు, ఈయన లోక రక్షకుడని లోకానికి తెలియచేసింది ఎవరు? ఎవరు చెప్పారమ్మా? దేవదూతలు చెప్పని. మరి క్రీస్తుని గూర్చి నీకు ఏమి తోచుచున్నది? రక్షకుడనుచు అక్షయుడేసు చాటిరి దూతలు గొల్లలకు, ఈ శుభవార్తను వినియోన్నటి నీకేమి తోచుచున్నది? విన్నావుగా శుభవార్త? నీకేమనిపిస్తుంది? ఇప్పటి వరకు యేసు ఎవరంటే ప్రవక్తని, ఇర్మియాని, మరి ఏలియాని, యోహానని చెప్పారు. కానీ ఈయన నా రక్షకుడు, ఈ లోక రక్షకుడు, మానవాళిని రక్షించే రక్షకుడు వాళ్ళు చెప్పారా? అంటే యేసు ఎవరో వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఎప్పుడు తెలుసుకున్నారు? దేవదూతలు తెలియజేస్తున్న తర్వాత. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? యేసు ఎవరు? రక్షకుడు. యేసు ఎవరు? మొదటి పాయింట్లో యేసు దేవుని యొక్క కుమారుడు. మనల్ని అడుగుతారు ఎవరన్నా బయటికి వెళ్ళినప్పుడు, అమ్మా యేసు ప్రభుని మీరు ఆరాధన చేస్తున్నారు కదా, యేసు ప్రభుని మీరు పూజిస్తున్నారు కదా, యేసు ఎవరని ఒక ప్రశ్న వేస్తారు. ఏం చెప్తావు? ఏమని చెప్తారు అమ్మా? ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఏం చెప్పేదాను? ఏం చెప్పాలి? ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏం చెప్పాలి? యేసు దేవుని యొక్క కుమారుడు. రెండవది ఏంటి? యేసు లోక రక్షకుడు, నా రక్షకుడు, నన్ను రక్షించేటువంటి వాడు. లోకం అంటే ఎవరు? మనమే. లోకంలో నువ్వు ఉన్నావు, నేనున్నాను, మనందరం కలిపి ఒక లోకం. కాబట్టి లోక రక్షకుడు అంటే నన్ను రక్షించేటువంటి వాడు అని. క్రీస్తుని గురించి నువ్వు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ప్రభువే సూటిగా అడుగుతున్నాడు. మానవాళి తెలుసుకోలేకపోతున్నారు ఇంకా కూడా. కాబట్టి నా గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు, నన్ను ఎవరనుకుంటున్నావు నువ్వు అని ప్రభు ఈరోజు మనల్ని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇంకొక వాక్యం చూద్దాం, చూడండి. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 29వ వచనం. దేవకుమార, మాతో నీకేమి పని? సమయము ఆసన్నము కాకముందే మమ్ము శిక్షింపవచ్చితివా అని వారిద్దరు బిగ్గరగా కేకలు వేస్తారు. ఎవరు వాళ్ళు? సైతాన్, దయ్యాలు. ఏమన్నారు వాళ్ళు? దయ్యాలు ఏమని పలికారమ్మా ప్రభువుని? దేవుని యొక్క కుమారుడా. అప్పటి వరకు మనకు కూడా తెలియలా. ముందుగా మనకన్నా ముందు ఎవరికి తెలిసింది? సైతానికి తెలిసింది, దయ్యాలకు తెలిసినాయి. చూసారా? దయ్యాలకు తెలిసినాయమ్మా ఆయన ఎవరో?
మనకు తెలియలా. మనం ఏమంటున్నాం? ఇంకా యోహానే అంటున్నాం, ఇర్మియా అంటున్నాం, మరి ఆ యొక్క ప్రవక్త అంటున్నాం. కానీ అయా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని వారు ప్రకటించలేకపోయారు. మన పరిస్థితి కూడా అంతే. మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. కానీ మనకన్నా ముందుగా ఎవరికి తెలిసినాయమ్మా? దయ్యాలకు అయ్యా దయ్యాలు తెలియజేస్తున్నాయి ఆయన దేవుని కుమారుడని. నీవు దేవుని పరిశుద్ధుడవు, మా జోలికి రావద్దనుచు దయ్యములే గుర్తించి చాటగా నీకేమి తోచుచున్నది? క్రీస్తుని గూర్చి నీకు ఏమి, మీరు కూడా పాడండి, క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది? పరుడని నరుడని పొరపడకండి, దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది? యేసు ఎవరమ్మా? దేవుని యొక్క కుమారుడు. మొట్టమొదట ఎవరు చెప్పారు గ్రంథంలో? తండ్రి అయినటువంటి దేవుడు చెప్పాడు. తర్వాత ఎవరు చెప్పారు? దేవదూతలు చెప్పిన ఈయన దేవుని యొక్క కుమారుడు, లోక రక్షకుడు అని చెప్పినాయి. తర్వాత ఎవరు చెప్పారు? దయ్యాలు చెప్పిన ఏమని? దేవుని యొక్క కుమారుడా అని పిలుస్తూ ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు ఎవరు అని మిమ్మల్ని ఎవరైనా అడిగినట్లయితే ఆయన దేవుని యొక్క కుమారుడని మనం స్పష్టంగా తెలియచేయాలి. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం, ఇప్పుడు చదువుకున్నది 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని యొక్క కుమారుడవు, క్రీస్తు అని సమాధానం ఇచ్చను. చూసారా? యేసు ప్రభు అక్కడ సూటిగా వాళ్ళని అడుగుతూ ఉన్నారు. వారందరూ కూడా అలా చెప్పారు. సరే, వాళ్ళ సంగతి వదిలిపెట్టు. పేతురు, నువ్వేమనుకుంటున్నావు? నేను ఎవరని నువ్వు భావిస్తూ ఉన్నావు? నువ్వేమని ఆలోచన చేస్తున్నావు అన్నప్పుడు పేతురు చెప్పాడు. ఏమని చెప్పాడమ్మా? నీవు సజీవుడైన క్రీస్తువు, నిజముగా దేవుని కుమారుడు. క్రీస్తువు నీవని పేతురు పలుకగా నీకేమి తోచుచున్నది? క్రీస్తుని గూర్చి నీకు ఏమి తోచుచున్నది? నరుడని పరుడని పొరపడకండి, దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు. ఎవరైనా పేతురు చెప్పాడు. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? దేవుడు చెప్పాడు, దూతలు చెప్పారు, దయ్యాలు చెప్పినాయి, పేతురు గారు కూడా చెప్పాడు. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? యేసు ఎవరు? దేవుని యొక్క కుమారుడు. అందులో మనకి ఇక సందేహమే లేదు. అది మానవాళిని రక్షించటానికి దేవుడు తన ఏకైక కుమారుని, ఎంతగానో ప్రేమించినటువంటి కుమారుణ్ణి మన రక్షణార్థమై ఏ లోకములోనికి పంపించాడని రోజు ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక వాక్యం చూద్దాం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 8:8 అదేనా? చాలు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారమ్మా? శతాధిపతి పలుకుతున్నాడు. ఏమన్నాడు ఆయన? నువ్వు ఒక్కసారి నా ఇంటికి వస్తే చాలు. ఏం జరుగుద్దంట? ఏం జరుగుద్ది? నా సేవకునికి స్వస్థత లభిస్తుంది. అంటే ఈయన విశ్వసిస్తూ ఉన్నాడు. ఏమని విశ్వసిస్తూ ఉన్నాడు? నిజముగా ఈయన దేవుని కుమారుడేనని సైనికులు శతాధిపతియే సాక్ష్యముహియగా నీకేమి తోచుచున్నది? క్రీస్తుని గూర్చి నీకు ఏమి తోచుచున్నది? పరుడని నరుడని పొరపడకండి, దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు.
శతాధిపతి చెప్తున్నాడు. శతాధిపతియు అతనితో యేసును కావలి కాయుచున్న సైనికులను భూకంపం మొదలుగా సంభవించిన సంఘటన చూచి మిక్కిలి భయపడి నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడు, నిశ్చయముగా ఇతడు దేవుని యొక్క కుమారుడే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శతాధిపతి చెప్తూ ఉన్నాడు, ఈయన దేవుని యొక్క కుమారుడే, అందులో ఎట్టి సందేహం కూడా లేదు. కాబట్టి మనం విశ్వసించవలసిన వాక్యం ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను ఎవరని నువ్వు భావించుచున్నావు? దేవుడు చెప్పాడు, దేవదూతలు చెప్పినాయి, దయ్యాలు చెప్పినాయి, పేతురు చెప్పాడు, శతాధిపతి చెప్పాడు. ఎవరంట ఆయన? దేవుని యొక్క కుమారుడు. ఇంకా డౌట్ ఉందా మీకు? ఇంకా డౌటే ఉందా? ఏం డౌట్ లేదు కదా. ఇంకొక వ్యక్తి కూడా గ్రంథములో ఆయన గురించి తెలియజేస్తున్నాడు. యోహాను శుభవార్త 9వ అధ్యాయం 30వ వచనంలో. యోహాను శుభవార్త 9వ అధ్యాయం. ఎవరమ్మా? ఎవరు ఆయన వ్యక్తి? ఎవరు? గురుడ్డివాడంట. ఎవరు చెప్తున్నాడు? కనులుండి. అమ్మా పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయి. రైట్ 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 రైట్. నువ్వు కూడా కూర్చోబెట్టుకోవాలి. కనులుండి కూడా ఈయన ఎవరో తెలియనటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. గురుడ్డివాడు చెప్తూ ఉన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఆయన నాకు దృష్టినిచ్చాడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో నాకు తెలియదు, నిజముగా ఆయన దేవుని యొక్క కుమారుడై ఉండవచ్చు. ఈయనెవరో నాకు తెలియదు కానీ నాకు చూపునిచ్చాడు కాబట్టి ఆయన ఎవరు? దేవుని యొక్క కుమారుడని చెప్తున్నాడు ఆయన. చూడండి వాక్యంలో చూస్తున్నాడు, కన్నులు లేని కబోదిని చూచుచుంటేనే, కన్నులు లేని కబోదిని చూచుచుంటేనే, అందుడు పలికిన చందము చూసి నీకేమి తోచుచున్నది, క్రీస్తుని గూర్చి నీకు ఏమి తోచుచున్నది? నీకేమనిపిస్తుంది ఇప్పుడు? యేసు ప్రభు ఎవరు? ఆయన వేసిన ప్రశ్నకి మనం జవాబు చెప్పాలి. ఆయన ఎవరు? దేవుని యొక్క కుమారుడని ప్రభు ఈరోజు ఆయన అడిగినటువంటి ప్రశ్నకు గ్రంథం సమాధానం చెప్తుంది. ఇంకా గ్రంథంలో చూసినట్లయితే యేసు ప్రభు ఎవరో అక్కడ వాక్యాలు చక్కని జవాబులు ఉన్నాయి. కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు, అందులో ఎట్టి సందేహం కూడా లేదు. మనకందరూ కూడా గ్రంథంలో ఒక్కొక్కరు ఈయన నిజముగా దేవుని యొక్క కుమారుడని మనకి తెలియజేస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎవరో గ్రంథంలో అనేక వాక్యాలు మనకు రాయబడి ఉన్నాయి. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను శుభవార్త. అప్పుడు యేసు 4వ అధ్యాయం 10వ వచనం. జీవజలము. చూసారా ఏమిస్తాడంట ఆయన? జీవజలము. ఎవరికి ఇచ్చాడు ఇక్కడ? సమరయ స్త్రీ. మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. సమరయ స్త్రీ చీకటిలో ఉంది, పాపములో ఉంది. అలాంటి వ్యక్తి నీళ్లు పట్టుకోవటానికి ఎక్కడికి వస్తుందమ్మా? బావి దగ్గరికి వస్తుంది. ఏ సమయంలో వస్తుంది? మధ్యాహ్నం. ఎందుకు వస్తుంది? నీళ్ళకి ఎవరైనా ఉదయం వెళ్తారు లేదా సాయంత్రం వెళతారు. మధ్యాహ్నం ఎందుకు వస్తుందమ్మా? మీరు నీళ్ళకి ఎప్పుడు వెళ్తారు? నీళ్లు పట్టుకోవటానికి. బయట పెట్టాలి కాసేపు. అమ్మేది కాసేపు బయటికి తీసుకెళ్ళి, వినేవాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. లగాలి, నువ్వు లగాలి. కాసేపు బయటికి తీసుకెళ్ళి. అక్కడ కుర్చీలో కూర్చో. నువ్వు ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ కుర్చీలో, అక్కడ ఇద్దరిని కూర్చొని కుర్చీలో కూర్చో. అవసరం నువ్వు వెళ్తే నీ వెనక వచ్చేస్తారు. కుర్చీలో కూర్చో.
ఆ సమరయ స్త్రీ నీళ్ళకి ఎప్పుడు వెళుతుందమ్మా? మధ్యాహ్నం వేళ వెళ్తుంది. ఉదయం వెళ్ళొచ్చు కదా, సాయంత్రం వెళ్ళొచ్చు. కానీ మిట్ట మధ్యాహ్నం 1 గంట సమయంలో, ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో ఆమె నీటి కోసం వెళుతుంది. ఎందుకు వెళుతుంది? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? విన్నారా ఎప్పుడన్నా? ఎందుకు వెళ్తుంది ఆ సమయంలో? ఆమె పాపములో జీవిస్తూ ఉంది. చూసినటువంటి ప్రజలందరూ కూడా ఏమంటున్నారు? ఆమెను చూడగానే ఆమెను హేళన చేస్తున్నారు, ఆమెను అవమానిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం వేళ ఎవరూ ఉండరు కాబట్టి ఆమె మధ్యాహ్నం వేళ మనుషులు తిరగనటువంటి సమయంలో చాటుగా వెళ్ళి నీళ్లు తోడుకుని వచ్చేస్తుంది. మనుషులకు కనబడట్లా. ఆమె కనబడినప్పుడు నలుగురు 4 రకాలుగా ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకని ఆ అవమానాన్ని భరించలేక ఆమె ఏం చేస్తుంది? మిట్ట మధ్యాహ్నం వేళ ఒంటరిగా వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటుంది. కానీ తన జీవిత యావత్తును కూడా తెలుసుకున్నటువంటి యేసయ్య ఏ సమయంలో వచ్చాడు? మధ్యాహ్నం వేళే వచ్చాడు. ఎందుకనంటే ఆ సమరయ స్త్రీ ఆ సమయంలో అక్కడికి వస్తుంది కాబట్టి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? నశించిపోయిన దానిని వెతికి రక్షించడం కోసం వచ్చాడు. కాబట్టి ఈ స్త్రీ నశించిపోతూ ఉంది, పాపములో ఉంది, చీకటిలో ఉంది. కాబట్టి ఈమెను నేను రక్షించాలి అనేటువంటి ఉద్దేశముతో యేసయ్య తన హృదయ అంతరంగాలను పరిశీలించినటువంటి దేవుడు ఆ స్త్రీ వచ్చే సమయానికి మిట్ట మధ్యాహ్నం వేళ బావి దగ్గర కూర్చుని ఉన్నాడు. అక్కడ అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే, నేను జీవజలమును నీకు ఇస్తాను అంటున్నాడు. అంటే యేసు ఎవరు? జీవజలం. యేసు ఎవరమ్మా? జీవజలం. జీవజలం అంటే పవిత్రాత్మ. యేసు పవిత్రాత్మనిస్తాడు. పవిత్రాత్మ ద్వారా అదిగో ఆ పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? పరిశుద్ధపడుతుంది. పవిత్రాత్మ చేత ఆమె ఆ దేవుని యొక్క ఆత్మ మరి క్రీస్తు ద్వారా, క్రీస్తు నుండి ఆ యొక్క సమరయ స్త్రీకి దేవుడు అందిస్తూ ఉన్నాడు. అందుకనే ఆత్మ చేసేటువంటి పని ఏంటంటే, ఆత్మ ఒక పని చేస్తూ ఉంటుంది. తన యొక్క వాక్యాన్ని తనే వివరించుకుంటుందంట. బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడైతే ఒక వాక్యాన్ని మనం చదువుతాం. మీరు నా గురించి ఏమనుకొనుచున్నారు అన్నారు. దాని గురించి బోధించాలి అంటే ఏం కావాలి? పవిత్రాత్మ కావాలి. ఆ పవిత్రాత్మే సువార్తకులలో, బోధకులలో లేదా యాజకులలో ప్రవేశించి వారి ఆత్మ తన గురించి తాను చెప్పుకుంటుందంట. ఈరోజు మనం ధ్యానం చేసుకున్నటువంటి ప్రతి మాట కూడా ఎవరు పలుకుతున్నారమ్మా? దేవుడే పలుకుతాడు. ఎలా పలుకుతాడంటే తన ఆత్మ చేత ప్రేరేపించబడి తన ఆ వాక్యంలో ఉన్న మర్మాలను ఆత్మ వివరిస్తుందంట. అలాగే ఈ సమరయ స్త్రీని కూడా ఏం చేస్తుందంటే ఆ జీవజలం అనేటువంటి ఆ యొక్క ఆత్మను దేవుడు ఆమెకు అందించి ఆ ఆత్మ ద్వారా ఆ బిడ్డను కాపాడుతున్నాడని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రభువుని విశ్వసించేలా చేస్తూ ఉంది. అవునా? కాబట్టి ఆ స్త్రీని 5 నుంచి 9 వచనాలు చూసినట్లయితే సమరయ స్త్రీని కలుసుకోవడం జరుగుతుంది. అక్కడ యేసు ప్రభు వచ్చాడు, స్త్రీ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఫస్ట్ ఏమని మాట్లాడు? మాటలు కలపాలి. కొత్త వ్యక్తితో ఒక్కసారిగా నువ్వు పాపివమ్మా, నువ్వు పరివర్తన చెందంటే ఊరుకుంటారా? ఊరుకోరు. ఆమెతో ఏం చేశాడు యేసు ప్రభు? మాటలు కలిపాడు. పరిచయం చేసుకున్నాడు. 5 నుంచి 9 వచనాలు చూస్తే పరిచయం చేసుకున్నాడు. ఎలా పరిచయం చేసుకున్నాడు? అమ్మా నాకు కొంచెం త్రాగటానికి నీరు అన్నాడు. అప్పుడు ఆమె ఏమంది? యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనని నేను నీకు నీళ్ళు ఎలా ఇస్తాను అంటే, ఈనాటి కాల పరిస్థితిని బట్టి చెప్పాలంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ, వీళ్ళేమో తెలుగుదేశం అనమాట. వీళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళరు, వాళ్ళ ఇంటికి వీళ్ళు రారు. అవునా? వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళరు, వీళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళరు. అసలు బాగానే అంటారు. ఆనాడు కూడా యూదులు సమరీయులకు భేదాలు ఉన్నాయి. యూదుల ఇళ్ళకి సమరీయులు వెళ్ళరు, సమరీయులకి యూదులు వెళ్ళరు. యేసు ప్రభు యూదుల్లోంచి వచ్చాడు. ఈ స్త్రీ ఎక్కడ వచ్చింది? సమరీయుల్లోంచి వచ్చింది. యేసు ప్రభు నీళ్ళు అడగని ఆయన చెప్పింది, అసలు మీకు మాకు పడదు కదా, నువ్వు యూదుడుగు, నేను సమరీయుడు, నన్నెట్టా నీళ్ళు అడుగుతున్నావు? అప్పుడేమన్నాడు యేసు ప్రభు? చూసావా? అసలు నీళ్ళు అడిగింది ఎవరని నువ్వు తెలుసుకోవాలా ఇంకా నువ్వు అంటే? ఆయన ఏస్తారని తెలీదు. మన పరిస్థితే, మనం ఎలా ఉన్నాం ఇప్పుడు, ఆయన కూడా అలాగే ఉంది. ఏసెవరు మనం చెప్పలేము. ఇప్పుడు చెప్తాం, ఇప్పుడు విన్నాం కదా, ఇప్పుడు చెప్తాం.
ఫస్ట్ ప్రశ్న వేసినప్పుడు చెప్పారా మీరు? చెప్పలా. ఇప్పుడు సమరయ ఆ స్త్రీ కూడా ఆయన ఎవరో తెలియదు. అందుకని యేసు ప్రభు మాటలు కలిపి పరిచయం చేసుకున్న తర్వాత నీళ్ళు ఇవ్వనన్న తర్వాత, అమ్మా నేనెవరో తెలిస్తే త్రాగుటకు నీరు నువ్వే ఇస్తావన్నాడు. అన్నప్పుడు ఆమెలో ఒక ప్రశ్న వచ్చింది. ఏం ప్రశ్న వచ్చింది? అసలు నువ్వెవరో, నేనెవరో తెలిస్తే నువ్వు నన్ను నీళ్ళు అడుగుతావన్నాడు కదా. అప్పుడు ఆమె వేసిన ప్రశ్న ఏంటి? అసలు నువ్వెవరు? నువ్వు రోజు నీళ్లు తీసుకెళ్తున్నావు కదా, నేను ఇచ్చే నీరు తాగినట్లయితే ఇక నీకు దప్పిక ఉండదన్నాడు. అప్పుడు ఆమెలో ఒక ఆలోచన వచ్చేసింది. ఇదేంటి, రోజు నేను నీళ్ళకి వెళ్తున్నా కదా, ఈయనేంటి కొత్త మాట చెప్తున్నాడు? ఈయనిచ్చే నీళ్లు తాగితే ఇక దప్పిక అనేది, దాహం అనేది అవదంట. ఇదేదో బాగుంది కదా, నీళ్ళకి ఇక్కడ బావి దగ్గరికి రాకుండా సరిపోద్ది, అడుగుదామని చెప్పి ఆమె ఒక అడుగు ముందుకి వేసింది. ప్రభువులోనికి లోబడుతుంది. ఇప్పుడు నేను ఇచ్చేటువంటి నీటిని నువ్వు త్రాగినట్లయితే నీకెన్నటికీ కూడా దప్పిక అవదన్నాడు. ఆ బిడ్డ ఏం చేసింది? ఆశపడింది. ఈ నీళ్లు తీసుకోవాలని ఆశపడిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది? అయితే నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకునిరా, ఆ నీళ్ళు ఇస్తా నీకు, తీసుకురా అన్నప్పుడు ఆమె ఏం చెప్పింది? నాకు భర్త లేడు అని చెప్పినప్పుడు యేసయ్యమన్నాడమ్మా, నువ్వు నిజమే చెప్పావు అన్నప్పుడు ఈమె మనసులో ఏం జరుగుతుంది? ఆ సంఘర్షణ ఈమె మనసులో ఏం జరుగుతుంది? ఇదేంటి నా గురించి చెప్పేస్తున్నాడు ఏంటి ఈయన? అసలు ఈయన ఎవరో, నాకు భర్త లేడని, ఇదిగో నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు కట్టుకున్నటువంటి వాడు కూడా నీ భర్త కాడు అని, ఇదేంటి నా జీవిత రహస్యాలను చెప్పేస్తున్నాడు, ఈయనెవరు అని ఆమెకు డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చి ఆమె ఒక మాట అంది మళ్ళీ యేసు ప్రభువుని. ఏమంది? మా పితరులు చెప్పారే, మా ప్రవక్తలు, మా పితరులు, మా తాత తల్లిదండ్రులు వాళ్ళందరూ చెప్పారే, మెస్సయ్య ఒక ఆయన వస్తాడు, ఒకవేళ నువ్వు ఆయనవా అని అడిగింది. యేసు ప్రభు నీతో నేను మాట్లాడను అన్నటువంటి స్త్రీతో మాటలు కలిపి ఎక్కడికి తీసుకొచ్చాడమ్మా? పరివర్తన చెందే వరకు తీసుకొచ్చి అక్కడ అంటున్నాడు అనమాట. నిజమే చెప్పి మాటలని చెప్పిన తర్వాత అవును నేను యేసుని అని ప్రకటించాడు ఆఖరిని. అప్పుడు వెంటనే ఆమె ఏం చేసిందమ్మా? ఊర్లోనికి వెళ్ళిపోయి ఒక 2000 మందిని, సుమారుగా ఒక 2000 మందిని యేసయ్య దగ్గరకు తీసుకుని వచ్చింది. అయ్యా నా జీవిత రహస్యాలన్నీ కూడా చెప్పేస్తున్నాడు ఈయన. కాబట్టి ఇదిగో మన పితరులు చెప్పారే, ఒక మెస్సయ్య వస్తాడు, ఒక రక్షకుడు వస్తాడని మనకు చెప్పారే, ఆయన నేను కండ్లారా చూశాను, నా జీవిత యావత్తును కూడా ఆయన చెప్పేస్తున్నాడు. కాబట్టి రండి, మీరందరూ రండి అని ఒక 2000 మందిని అక్కడికి తీసుకుని వచ్చి, 2000 మందిని సుమారుగా తీసుకుని వస్తే యేసయ్య బోధలు విన్నారంట. ఒక 3 రోజుల పాటు అక్కడ ఉండి యేసయ్య చేసినటువంటి బోధలను ఆలకించి అనేక మంది జ్ఞానస్నానం పొందారంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎప్పుడైనా యేసు దగ్గరికి ఎవరినైనా తీసుకొచ్చావా? మేలు పొందినటువంటి నీవు, దీవెనలు పొందినటువంటి నీవు, ఆశీర్వదించబడినటువంటి నీవు దేవుని దగ్గరికి నువ్వెవరినైనా తీసుకొచ్చావా? ఎవరో వద్దు, ఆదివారం నాడు నీ దేవాలయానికి నీ భర్తను తీసుకుని వచ్చావా? నీ భార్యను తీసుకుని వచ్చావా? నీ బిడ్డలను తీసుకుని వచ్చావా? ఇది మొదటి ప్రశ్న. చాలు, ఊరోళ్ళందరినీ పోజేయంసలా, నువ్వు సమరయ స్త్రీలాగా వాళ్ళందరినీ పోజేయంసలా. ముందు నీ కుటుంబం నుంచే ఈ యొక్క పరలోక రాజ్యం అనేది స్థాపించబడాలి. ముందు నీ భార్యను తీసుకుని వచ్చావా దేవాలయానికి? కుటుంబ సమేతముగా వచ్చావా? దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని చూసుకున్నట్లయితే యేసయ్య జీవజలము. యేసెవరమ్మా? యేసయ్య ఒకటేంటి? దేవుని యొక్క కుమారుడు. అనేక మంది తెలియజేశారు. రెండవది ఏంటమ్మా? యేసయ్య జీవజలం. అలాంటి జీవజలముతో ఏం చేయాలంట? నీ హృదయాన్ని నింపుకో. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, మళ్ళా అదే చాలు.
జీవనది, జీవజలము, ప్రభు యొక్క మాటలు చూసారా ఆ సమరయ స్త్రీని మార్చినాయి అన్నమాట. అలాంటి జీవజలము మన యేసయ్యని వాక్యం ఈరోజు మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 68వ వచనం. సీమోను పేతురు, ప్రభు మేము ఎవరి వద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ఎవరు, నేను ఎవరని నీవు భావించుచున్నావు అని యేసు ప్రభు సూటిగా మనం అడుగుతున్నప్పుడు ఏం చెప్పాలి మనము? అయ్యా నువ్వు నిత్య జీవపు మాటలు కలవాడవు. ఏంటది? నిత్య జీవపు మాటలు కలవాడవు. ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసినట్లయితే, మరి బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినప్పుడు వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ యేసయ్య దగ్గరకు తీసుకుని వచ్చారు. ఆయన ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీలో, ఆ స్టోరీ అంతా మనకు వద్దులే, ఇప్పుడు వాక్యం ఎక్స్టెండ్ అయిపోద్ది. మీలో పాపము చేయని వారు ఎవరు ముందుగా వేశారు? ఎవరన్నా అయినా ఆఖరి మాట ఏమన్నాడు ఆయన? అమ్మా వారు నిన్నేమన్నా శిక్షించారా? ఎవరు నన్ను శిక్షించలేదు, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక పాపములో జీవించకు అని చెప్పి నిత్య జీవు మాటలు కలిగినటువంటి వాడు. ఆ ఒక్క మాటతో వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే వెళ్ళిపోయినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. 10 మంది కుష్ఠ వ్యాధిగ్రస్తులు యేసయ్య దగ్గరికి వచ్చారు. అయ్యా నన్ను స్వస్థపరచాయా అని అడిగారు. అడిగినప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఒక మాట మాట్లాడాడు. ఏం మాట అది? మీరు వెళ్ళి అర్చకులకు కనిపించండి. నిత్య జీవపు మాటలు. ఎక్కువగా ఆయన ఏం చేయలేదు అక్కడ. మీరు వెళ్ళి ఏం చేయమన్నాడు? అర్చకునకు కనిపించండి. ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి. ఈ సమయాన్ని బట్టి మనము ఆయన నిత్య జీవపు, నిత్యము నిలిచి ఉండేటువంటి మాటలు, మారనటువంటి మాటలు, ఆయన ఏ మాట అయితే నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా నెరవేరుతూ ఉంటుంది అనమాట. నిత్య జీవపు మాట, జీవము కలిగినటువంటి మాటలు కలిగినటువంటి వాడు ఆయన. ఈ నీటిని తీసుకొని ఎక్కడ పోయమన్నాడమ్మా? బాణలలో పోయమన్నాడు. ఏమైపోయినాయి? ద్రాక్షరసం. లాజరు బయటికి రా అన్నాడు. ఏమైపోయిందమ్మా? కుంటివాడిని ఏమన్నాడు? లేచి నడు. ఊత చేయగలవాడిని నీ చేయి చాపు. గాలిని తుఫానుని ఆగు. నిత్య జీవ మాటలు కలవాడు అనమాట. ఆ మాటలు యేసయ్య పలికినప్పుడు ఆయన నోటిలో నుంచి వచ్చిన ప్రతి మాట కూడా నెరవేరిందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ప్రభు యొక్క పలుకులు, ప్రభు యొక్క బోధలు మరి నిత్య జీవాన్ని ఇస్తాయి, మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తాయి అన్నమాట. ఆయన మాటను మనం వినాలని ఈరోజు వాక్యం మనకి తెలియచేస్తాం. నిరంతరము కూడా ఆయన మాటలను మనం ధ్యానం చేసుకోవాలి. నీకు ఒక సమస్య వచ్చినప్పుడు, నీకు ఒక బాధ వచ్చినప్పుడు, నీకు ఒక కష్టం వచ్చినప్పుడు, నీకు ఒక శోధన వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నిత్య జీవపు మాటలు కలవాని వైపు తిరగాలి. ప్రభు దగ్గరికి వచ్చిన వారందరూ ఎవరమ్మా? బాధలతోనే వచ్చారు. అనేక మంది బాధలతో అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన వేడుకున్నప్పుడు ఆయన ఒక మాట పలుకుతున్నాడు. కాబట్టి నీకు వచ్చినటువంటి బాధ నీ దగ్గరే పెట్టుకుంటే ఆయనకి ఎలా తెలుస్తుంది? నువ్వు వెళ్ళాలి కదా. నువ్వు వెళ్ళి, ఇప్పుడు కుష్ఠవ్యాధిగ్రస్తుడు వచ్చాడు, అయ్యా నేను ఈ వ్యాధితో బాధపడుతున్నాను, నాకు స్వస్థతనివ్వయ్యా, నువ్వు ఇవ్వగలవు అని ప్రకటించాడు అక్కడ. అప్పుడు యేసు ఏమన్నాడు? మీరు వెళ్ళి అర్చకులకు కనిపించండి అన్నాడు. లేదా ఒక వ్యక్తి వచ్చాడు, కుష్ఠరోగి, ఒక వ్యక్తి వచ్చాడు. ఒకసారి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? తాకి స్వస్థపరిచాడు. అవునా? కాబట్టి నువ్వు యేసయ్య దగ్గరికి వెళితే నీ బాధను ఆయన దగ్గర వ్యక్తం చేస్తే ఆయన ఏం మాట్లాడతాడంట? నిత్య జీవ మాటలు మాట్లాడతాడు. కాబట్టి యేసయ్య ఎవరు అని అడిగితే ఏం చెప్తారమ్మా? నిత్య జీవము కలిగినటువంటి మాటలు కలిగినటువంటి వాడు నా యేసయ్య అని చెప్పాలి. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా, నీ మాట మరచిపోలేనిదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా
మరవదయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది అడిగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. యేసు ప్రభు మాట్లాడినటువంటి మాట జరగంది ఏదన్నా ఉందా గ్రంథంలో? యేసు ప్రభు నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా అక్షరాల నెరవేరింది గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి యేసు ప్రభు అడుగుతున్నాడు, ఇప్పుడే అడుగుతున్నాడు మనల్ని, ఇక్కడ కూడికలో మనల్ని, నేను ఎవరని నీవు భావించుచున్నావు? ఎవరని భావిస్తున్నావమ్మా? ఎవరని భావిస్తున్నావు నువ్వు? నిత్య జీవ మాటలు గలవాడివయ్యా అని ప్రభు మనము అడుగుతున్నాం. కాబట్టి ప్రభు అడిగినటువంటి ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. ఆయన ప్రశ్న వేస్తూ ఉన్నాడు, నేను ఎవరని నువ్వు భావించుచున్నావు అడిగినప్పుడు ఒకటేం చెప్పామమ్మా? నువ్వు దేవుని యొక్క కుమారుడు అని చెప్పాం. రెండవది ఏం చెప్పాం? లోక రక్షకుడు అని చెప్పాం. అంటే ఎవరెవరు చెప్పారో మనం ధ్యానం చేస్తాం. వాళ్ళందరూ చెప్పింది కూడా ఏంటి? దైవ కుమారుడు. ఒకటే అది. 5-6 చెప్పింది కూడా ఒకటే, అది దేవుని యొక్క కుమారుడు. రెండవది ఏంటి? యేసు ఎవరు? ఆయన జీవజలం. అవునా? మూడవది ఏంటి? నిత్య జీవ మాటలు కలవాడు మన యేసయ్య. గుర్తుపెట్టుకోవాలి. లోపల మ్యాటర్ మనకు గుర్తు లేకపోయినా హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్, ప్రభు ఎవరనేది అడిగినప్పుడు నువ్వు వెంటనే చెప్పగలిగేటువంటి స్థితిలో ఉండాలి. అంటే ప్రభువుని గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేస్తావో, ఎప్పుడు జ్ఞాపకపరుచుకుంటావో, అప్పుడు నీకు అన్నీ గుర్తుంటాయి. ప్రభు నీకు మేలు చేస్తున్నాడా? కాబట్టి మేలు చేసిన వాళ్ళకి ఏం చేయాలి? మనం కీడు చేయాలి. అంతేనా? మనం చేసింది అదే కదా. మేలు చేసేటువంటి వారికి ఏం చేయాలి? కీడు చేయాలి. లోకం యొక్క తీరది, లోకం యొక్క తీరు. మరి యేసు ప్రభుకి మేలు చేయాలంటే మనం ఏం చేయాలమ్మ? ఇప్పుడు యేసు ప్రభు మనకు మేలు చేశాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయనకి కీడు చేయొద్దు. మనం ఏం చేయాలి ఇప్పుడు? అమ్మా ఏం చేద్దాం చెప్పండి? మీరందరూ ఏదంటే అదే చేద్దాం. ఆయన ఏమంటున్నాడు? ఆయన మిమ్మల్ని, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు నాకు అమూల్యమైనటువంటి వాడు అంటున్నాడు. ఆయన మనం అంటే చాలా ఇష్టం అంట. దేవుడు, యావే దేవుడు కూడా ఏమంటున్నాడు? లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపించాడు. అవునా? మనల్ని బాగా ప్రేమిస్తున్నాడంట. మరి ప్రేమించినటువంటి వ్యక్తికి మనం ఏం చేయాలి? మనల్ని ప్రేమించే వ్యక్తికి మనం ఏం చేయాలి? అమ్మా ఏం చేయాలి మనం? ఆయన మాటను మరి ఏం విందాం? దేవుడు మనల్ని ప్రేమించాడా? మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా? నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి నా మంచి యేసయ్యా. ఆయన ప్రేమించక ముందే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ మనము ఆయనను ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నాం. ఆయన్ని ప్రేమించాలంటే ఏం చేయాలి? యేసయ్య మనకు కనబడ్డాడు అనుకోండి, తీసుకొస్తాం, కూర్చోబెడతాం, చక్కగా విందు చేస్తాం, అవన్నీ చేస్తాం, చేసి మరి ప్రార్థన చేయించుకుని పంపిస్తాం. యేసయ్య మనకు కనపడ్డాడు, ఆత్మస్వరూపి ఉన్నాడు కదా. మరి ఇప్పుడు ఎలా? మరి ఆయన సంతోష పెట్టాలంటే ఏం చేయాలి? ఆయన ప్రేమించాలంటే ఏం చేయాలి? ఆయన మాట వినాలంటే మనం ఏం చేయాలి? మనం అంట, అయా నువ్వు నిత్యజపు మాటలు కలవాడు అంటున్నాం. ఆయన మాటను మనం ఎలా వినాలి? ప్రభు మాటను మనం ఆలకించాలి. ఏమన్నాడు ఆయన? ఆదివారం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించండి, అది మీకోసము కేటాయించబడినటువంటిది. ఆ రోజు నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, మీ పాడి పంటలను సమృద్ధిగా నేను కుటుంబాలను ఆశీర్వదిస్తానని. మనం వెళ్తున్నామా? ఆయన మాటను ఆలకిస్తున్నామా? ఎంతమంది వెళ్తున్నాం, ఎంతమంది వెళ్తలేదు? ఆయన చేరుకోవటం అంటే అదే, ఆయన మాటలను గైకొనుటే మనం ఆయనను చేరుకొనటం అనమాట. అందుకనే ఈరోజు ప్రభు మనకి తెలియచేస్తున్నాడు, ఆయన నిత్య జీవపు మాటలు కలవాడని వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. తర్వాత నిన్ను అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే, నేనెవరని నువ్వు భావించుచున్నావు అని నిన్ను అడుగుతున్నాడు. నువ్వేం చెప్తావు? ఆమె చెప్పేసింది దైవ కుమారుడు అయ్యా నువ్వని. ఆమె చెప్పేసింది జీవజలం అయ్యా నువ్వని చెప్పేసింది. ఆమె జ్యోతి చెప్పేసింది. ఏమని చెప్పింది? నిత్య జీవ మాటలు కలవాడవయ్యా అంది. ఇప్పుడు నీ వంతు వచ్చింది. నిన్ను అడుగుతున్నాడు దేవుడు, ఏం చెప్తావు నువ్వు?
యోహాను శుభవార్త 12వ అధ్యాయం. యోహాను శుభవార్త 12వ అధ్యాయం 32వ వచనం. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించేటువంటి వాడు ఆయన. ఏం చెప్తావమ్మా నువ్వు? నేను ఎవరినని ప్రభు నిన్ను అడిగినప్పుడు, అయ్యా భూమి మీద ఉన్నటువంటి మానవాళిని అందరినీ కూడా నువ్వు భూమిపై నుండి ఎత్తబడినప్పుడు ఆకర్షించేటువంటి వాడవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆకర్షించేటువంటి వాడవు నువ్వు. ఎప్పుడంట? ప్రభువు శిలువ మీదకి ఎత్తబడినప్పుడు, శిలువ మీదకి ఎత్తబడినప్పుడు భూమి మీద ఉన్న మానవాళి అందరినీ కూడా ఆకర్షించేటువంటి వాడంట. మరి భూమి మీద నుంచి పైకి ఎత్తబడటం అంటే ఏంటమ్మా? ఆయన శిలువ మీద మరణిస్తున్నాడు. నీ కోసం మరణించేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారమ్మా? అమ్మా, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారా? కాళ్ళు ముడుచుకోమ్మా, కొద్ది కాళ్ళు ముడుచుకో. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారా? లేరా? ఇద్దరు వ్యక్తులు చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. వారు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. అడవిలో ప్రయాణమై వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండగా మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆమెకు చక్కని మాటలు అవన్నీ కూడా చెప్తా అలా ముందుకి వెళ్తూ ఉంటుంటే మరి యొక్క కొండపావులూరు నుంచి మరి ఇట్లా ఈ అడవి రూట్ గుండా వెళ్తూ ఉంటుంటే మధ్యలోకి వెళ్ళగానే ఏమైందంట? ఒక ఎలుగుబంటు వచ్చిందంట. ఏమొచ్చిందమ్మా? ఎలుగుబంటి వచ్చిందంట. ఎలుగుబంటి వచ్చినప్పుడు ఏమనుకున్నాడు? ఇది చంపేస్తుంది కాబట్టి వెంటనే భార్య చెయ్యి వదిలేసేసి వెంటనే గబగబా చెట్టు ఎక్కేసాడు. ఇప్పుడు వరకు ఏం చెప్పాడు ఆమెకి? నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను వదిలి నేను ఉండలేను, నువ్వు అది, నువ్వు ఇది, అవన్నీ చెప్పుకొచ్చాడు. భర్త నన్ను బాగా ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఆమె కూడా ఆనందంగా సంతోషంగా ఉంది. ఎప్పుడైతే ఎలుగుబంటి కనపడిందో అప్పుడు తన ప్రాణాన్ని రక్షించుకోవటానికి ఏం చేసాడు? ఆయన ఏమైనా వదిలేసి చెట్టు ఎక్కేసి. అప్పుడు ఏమనుకుంటుంది? వీడేంటి ఇప్పుడు దాకా నన్ను ప్రేమించాను అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడేంటి అని చెప్పి ఆలోచన చేసి వెంటనే ఏం చేసిందంట? ఒక ఆలోచన తట్టింది ఆమెకి. ఆలోచన తట్టి ఏమిందంట? ఎలుగుబంటి అంత దూరంలో ఉంది, వస్తుంది వీళ్ళ దగ్గరికి. వీడు చెట్టు ఎక్కేసాడు, ఏమో చెట్టు ఎక్కలేదు. ఇప్పుడు ఏం చేసిందంట? అక్కడ పడిపోయి గాలిని బంధించేసింది. శ్వాస తీల్చుకోవట్లేక గట్టిగా బిగించేసి కళ్ళు మూసేసుకుని పడుకుంది. ఎలుగుబంటి వచ్చింది అక్కడికి. ఎలుగుబంటి ఎక్కడికి వచ్చింది? అమ్మాయి దగ్గరికి వచ్చింది. ఈ అమ్మాయి అలా భయంతో లోపలంతా బిగదీసుకుపోయి అసలు శ్వాస కూడా పీల్చుకోకుండా అలాగే ఉంది. ఎలుగుబంటి వచ్చింది. వచ్చి ఏం చేస్తుంది? వాసన చూస్తుంది. కనీసం గాలి కూడా. అప్పుడేమనుకుంది ఎలుగుబంటు? చచ్చిపోయింది. ఆడెంక చూసింది. ఆడేం చేస్తాడు? పైన చెట్టు పైన గజగజలాడుతున్నాడు ఆడు. సరే, ఆడు చెట్టు మీద అడగడు, వదిలేసింది. ఈ అమ్మాయితో ఈ చెవు దగ్గరికి వెళ్ళి చెవులో అలా పెట్టి చూస్తుంది. అక్కడ చూసి కాసేపు చెవుని చూసి ఇది చనిపోయింది అనుకుని వెళ్ళిపోయింది. ఎలుగుబంటికున్న లక్షణం ఏంటంటే ఏంటది? చనిపోయిన వాటిని తినదు. మరి ఈ అమ్మాయికి ఎవరు చెప్పారు ముందుగానే? కాబట్టి మీ అందరికి బాగానే తెలుసు, అడవి ప్రాంతమే ఇది, ముందుగానే మీకు తెలుస్తుంది. ఈ అమ్మాయి చనిపోయింది అనుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈడేం చేశాడు? అప్పుడు దిగొచ్చాడు కిందకి. దిగొచ్చేసరికి ఏం పైకి లేచింది. ఏరా ఇప్పుడు వరకు నువ్వు నన్ను ప్రేమించావు, అది చేసావు, ఇది చేసావు, అది చేశాను అన్నావు, అట్ట వెళ్ళిపోయి ఉంటే అవన్నీ పక్కన పెట్టు, చెవులో ఏంటి చెప్పింది అన్న. చెవులో ఏంటి చెప్పింది? ఏమన్నాడు అప్పుడు? ఏమని చెప్పింది? నీలాంటి వాడిని నమ్మొద్దని చెప్పిందంట. వాక్యంలో మనం చూసినట్లయితే నీ కోసం మరణించే వారు ఈ లోకంలో ఉంటారమ్మా? ఎవరు ఉండరు. కానీ ఆయన నీ కోసం ఆయన శిలువ మీద మరణం పొందినటువంటి ఆకర్షించేటువంటి వ్యక్తి. ఎప్పుడు ఆకర్షిస్తున్నాడు? భూమి మీద ఆయన నిత్య మాటలు చెప్పినప్పుడు, జీవజాలాన్ని ఇచ్చినప్పుడు ఆకర్షించలేకపోయినా ఆయన ఏం చేశాడమ్మా? లోకమంతా కూడా ఆకర్షించే విధముగా ఆయన నీ కోసం ఆయన శిలువ మీద మరణము పొందినప్పుడు, భూమి నుంచి పైకి ఎత్తబడినప్పుడు ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో వారందరూ కూడా రక్షింపబడతారని ప్రభు ఈ వాక్యంలో మనకి తెలియజేస్తున్నాం. అంటే మన హృదయము మరి ఎఫ్సీలకు రాసిన లేఖలో ఉంచుడమా? ఎఫ్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తులో అనంత ఐశ్వర్యములు అన్యులకు
అందించు వరమును దేవుడు నాకు ప్రసాదించు. క్రీస్తులో ఏమని అంట? అనంత ఐశ్వర్యాలు ఉన్నాయి. చూసారా? ఎవరైతే శిలువ మీదకి ఎత్తబడినటువంటి క్రీస్తు ప్రభువు ఆకర్షితులవుతారో వారికి హృదయం అంతా కూడా సంతృప్తి, అనంత ఐశ్వర్యాలు వారికి ప్రసాదించబడతాయి అంట. కాబట్టి వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే పూర్వవేదములో కూడా దీనికి వాక్యము రాయబడి ఉంది. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే మీద తిరగబడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే మీద తిరగబడుతూ ఉన్నారు. ఎందుకు తిరగబడుతున్నారు? వాళ్ళు మాంసం కావాలని తిరగబడుతున్నారు. వాళ్ళు ఏం వారం? శనివారం అయితే అవసరం లేదు, ఆదివారం అయితే కొంచెం తిరుగుబాటు ఉంటుంది. కాబట్టి వాళ్ళు తిరగబడుతున్నారు. తిరగబడినప్పుడు వీళ్ళు దేవునితో ప్రార్థన మోషే ఏం చేస్తారు? మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఈలోపే వాళ్ళు ఏం చేశారమ్మా? అన్ని దేవతల్ని ఆరాధించడం మొదలుపెట్టేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? మోషే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ అన్ని దేవతల్ని ఆరాధిస్తున్నారు. కాబట్టి నా ఉగ్రత వారి మీదకు పంపిస్తానని మోషేతో మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఏం చేశాడు? మోషే ఇక్కడ ఉండగానే వారి మీదకి ఏం పంపించాడు? విష సర్పాలను పంపించాడు. పాములను పంపించాడు. పాములు ఏం చేస్తున్నాయి? వెళ్ళి కాటేసేస్తున్నాయి. ఎవరినైతే కాటేస్తున్నాయో అంతన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నురుగులు వచ్చేసి చనిపోతున్నారు అందరూ. అప్పుడు అందరూ పరుగులు తీస్తున్నారు, చనిపోతున్నారు. పాములే వాళ్ళు వెంట పడుతున్నాయి. కలిసిన వాళ్ళల్లా కూడా చనిపోతున్నారు. అప్పుడు గబగబా ఎక్కడికి వచ్చారమ్మా? దైవ సేవకుని దగ్గరికి వచ్చారు. దైవ సేవకుని నువ్వు గుర్తించాలి. దైవ సేవకుడు అంటే ఎవరు? ప్రవక్త అంటే ఎవరు? పోయిన వారం గుడికి వెళ్ళారు మీరందరూ? ఏం చెప్పారు? ఏ ప్రవక్త వచ్చారు మొన్న వారం? మన ఆదివారం ఏం కూర? మరి ఆదివారం మన దేవాలయంలోకి వచ్చినప్పుడు పూజ ఉందా? పోయిన ఆదివారం లేదా? పూజ లేదు కదా. మాస్టర్ గారు చెప్పే ఉంటారు మీకు. మరి ఏ ప్రవక్త వచ్చారు మొన్న ఆదివారం? ఏ ప్రవక్త? హెజ్కేలు ప్రవక్త వచ్చారు. అవునా? హెజ్కేలు ప్రవక్తని దేవుడు ఎన్నిక చేసుకుని ఎక్కడికి పంపించారమ్మా? ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఏం చెప్పమన్నాడు? ఎదుగో ఇజ్రాయేల్ ప్రజలు తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, పాపంలో జీవిస్తున్నారు, వ్యతిరేకంలో ఉన్నారు, అందుకే వాళ్ళకి శిక్ష వచ్చింది, బానిసత్వంలకి. ఇప్పటికైనా పరివర్తన చెందితే ఏం జరుగుద్దంట? తన దేశానికి, కానాను దేశానికి తీసుకొస్తాను. హెజ్కేలు ప్రవక్త నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన పంపించారు. విన్నారా ఆయన మాట? మనం తొందరగా ఎవరి మీదకి తగాదాకి వెళ్ళిపోతామమ్మా? మనకు బాగా లోకు ఎవరు లోకు మనకు బాగా? ఉపదేశ మాస్టర్లే. అవునా? ఏదైనా అంటే చాలు వెంటనే లేచిపోతారు. పెద్దలేంటి, ప్రజలేంటి, ఎవరైనా సరే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను పంపగా వచ్చినటువంటి ప్రవక్త ఆయన, నేను చెప్పమన్నటువంటి మాటలను మాత్రమే ఆయన అక్కడ పలుకుతాడు. కాబట్టి దేవుని యొక్క మాటలను వారు ఆలకించకపోయినట్లయితే దాని శిక్షకు గురవుతారు. అది సంఘం అవనండి, ఒక ప్రాంతం అవనండి, ఒక కుటుంబం అవనండి, ప్రజలు మొత్తం కూడా. అది ఆయన మాటలు, ప్రవక్త పలికే ఆయన సొంత మాటలు కాదు. రేపు ఆదివారం కూడా ఒక ప్రవక్త మీకు వస్తున్నారు. ఫాదర్ గారు పూజ ఉంది కాబట్టి చెప్తారు. ఒక ప్రవక్త మీకు వస్తున్నాడు. ఆమోసు ప్రవక్త వస్తాడు రేపు. ఆయన కూడా ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా ఖండించాలో ముందుగా చెప్పి పంపిస్తున్నాడు దేవుడు. చూసారా? కాబట్టి ఈ సేవకులను, మరి అభిషక్తులను, గురువులను, వీళ్ళందరూ కూడా ఎలా వస్తున్నారు? దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి ప్రతినిధులు. దేవుడు ఆ సంఘానికి ఒక వర్తమానాన్ని బోధించాలి అంటే అది ఎవరో వచ్చి చెప్పేది కాదు, దేవుడు పంపించగా వచ్చినటువంటి ప్రవక్త అక్కడ. కాబట్టి అవన్నీ కూడా ఎవరి మాటలమ్మా? దేవుని యొక్క మాటలు. ఇప్పుడు వీళ్ళ మోషే మీద తిరగబడి మోషేని తిట్టారు, దూషించారు, రకరకాలుగా మాట్లాడారు. మోషే అవన్నీ కూడా పట్టించుకోలేదు. దేవుడే చూసుకుంటాడు. అప్పుడు మోషే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అప్పుడు అన్నాడు, వారి మీద ఉగ్రతను పంపిస్తున్నాను అని చెప్పి పంపించాడు. పంపిస్తే ఇప్పుడు పాములు కలిసినాయి, బాధలు వచ్చేసినాయి. మళ్ళీ ఎక్కడికి పరిగెత్తుకొచ్చారమ్మా? తిట్టారుగా, ఇప్పుడు దూషించారుగా. మోషే అలాంటోడు, మోషే ఎలాంటోడు, మమ్మల్ని చంపడానికి తెచ్చాడు, అది చెప్పారు, ఇది చెప్పారు. వాక్యం ఒక అర్ధ గంట ఎక్కువ చెప్తే చాలు, గోండుగుడు మొదలే ఆ ప్రాణాలు తీసేస్తున్నాడు ఈయన. విసుకొచ్చేస్తుంది అంటారా అనరా? నీ గొనుగుడిని, నీ విసుగుడిని ఎవరు చూస్తున్నారమ్మా? ఆయన చూస్తాడు. ఈయన చెప్పమన్నటువంటి మాటలు మాత్రం ఆయన చెప్పేయాలి. వారు వినను వినకపోయినను నా మాటలు వారికి చెప్పేసి వచ్చేయమన్నాడు. అది వాళ్ళు చేసేటువంటి పని. నువ్వు వింటే
బాగుపడతావు, వినకపోతే నరకంలోకి వెళ్తావు. వాళ్ళు ఎన్నా వెనకపోయి నువ్వు చెప్పొచ్చేమని ప్రవక్తలకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి మోషే దగ్గరికి వచ్చారు. మళ్ళీ అయ్యా ఇప్పుడు వరకు తిట్టారు కదా, ఇప్పుడు వరకు దూషించారు కదా, ఇప్పుడు కాళ్ళ పడుతున్నారు దైవ సేవకుడి దగ్గర. ఈ దైవ సేవకుడు అంటే ఎవరు? ప్రజలకి దేవుడికి మధ్యవర్తిగా ఉండేటువంటి వాడు. ఈయన ప్రజలు శ్రేయస్సునే కోరతాడు తప్ప వీడు నాశనం అయిపోవాలని ఎప్పుడు కూడా సేవకుడు కోరుకోడు. వెంటనే తిట్టారు కదా అని ఆయన శపించాడా? లేదు. ఆయన దూషించారు కదా అని పొండ్రా అన్నాడా? అనలేదు. వెంటనే మళ్ళీ మోకరించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆశ్చర్యపోతున్నాడు. మోషే ప్రార్థన చేస్తూ ఉంటే ఇప్పటి వరకు నిన్ను దూషించారు కదా, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? చూసారా ప్రవక్త యొక్క మనస్సు ఎలా ఉందో చూడండి. అప్పుడు అయ్యా వీళ్ళు పాములు కాటుకి చనిపోతూ ఉన్నారు కాబట్టి వీళ్ళని కాపాడండి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు మోషేకి సెలవిచ్చాడు. ఆయన ఏమని సెలవిచ్చాడు? ఒక సర్పమును తయారు చేసి ఎక్కడ పెట్టమన్నాడు? ఆ గడంచు మీద, ఎత్తైన ప్రదేశం మీద పెట్టమన్నాడు. ఎవరైతే దానిని చూస్తారో వారు రక్షింపబడతారన్నాడు. వెంటనే మోషే వెళ్ళి అక్కడ దాన్ని తయారు చేపించి అక్కడ పెట్టాడు. గడంచు మీద, ఎత్తైన ప్రదేశం మీద సర్పాన్ని పెట్టాడు. ఇప్పుడు చెప్పాడు వాళ్ళకి, ఎవరైతే పాము కాటుకు గురయ్యారో వాళ్ళందరూ కూడా విశ్వాసముతో అదిగో ఆ సర్పం వైపు చూడండి. ఏది కరిస్తే చచ్చిపోతున్నారమ్మా? సర్పం కరిస్తే చచ్చిపోతున్నారు. మళ్ళీ దేనింక చూస్తే బతుకుతున్నారు? దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు అదే సర్పంతో కరిపించాడు, అదే సర్పంతో మరలా కాపాడుతున్నాడు. చూసారా, విశ్వసించి ఆ సర్పం వైపు చూసిన వారందరూ కూడా బ్రతికారు. ఎత్తైనటువంటి ప్రదేశములో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇదిగో ఎత్తైన ప్రదేశములకు ఎత్తబడినప్పుడు భూలోకముల వారందరూ కూడా ఆకర్షింపబడుదురు. ఈయన ఆకర్షింపబడేటువంటి వ్యక్తి. ఏమ్మా నీవంత వచ్చింది, ఇప్పుడు నీవంత వచ్చింది. నువ్వేం చెప్తావు యేసు ప్రభుని గురించి? మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అక్కడనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకున్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. చాలు. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే, నేను ఎవరని నీవు భావించుచున్నావు అని ప్రభు రాత్రికాల సమయంలో నీకు దర్శనంలో నిన్ను అడిగితే నువ్వేం చెప్తావమ్మా? నువ్వేం చెప్తావు? దాచబడినటువంటి ధనము, ప్రభు నా నిధి. ఏం చెప్పాలి? యేసు ఎవరు? దాచబడినటువంటి ధనము. ప్రభువు నా యొక్క నిధి. నిధి ఎక్కడ ఉంటుందమ్మా? భూమిలో ఉంటుంది. అది కావాలి అని నువ్వు అనుకున్నప్పుడు ఏం చేయాలి? భూమిలో నిధి ఉంది, అది నీకు కావాలి. అప్పుడు నువ్వేం చేయాలి? భూమిని త్రవ్వి ఆ నిధిని నువ్వు తీసుకోవాలి. అవునా? అంతే కదా. కాబట్టి బైబిల్ అనేటువంటి పొలములో ఏమి దాచబడి ఉంది? నిధి దాచబడి ఉంది. ప్రతి వాక్యము కూడా ఒక నిధే. ప్రతి వాక్యము కూడా ఒక నిధే. బైబిల్ అనేటువంటి పొలములో నిధి, ధనము దాచబడి ఉంది. నువ్వేం చేయాలి? భూమిని త్రవ్వి ధనాన్ని ఎలా తీసుకుంటావో అలాగే బైబిల్ నువ్వేం చేయాలమ్మా? చదవాలి. ప్రతిరోజు బైబిల్ చదివేవాళ్ళు ఎవరు? ఆదివారం చదివేవాళ్ళు ఎవరు? పట్నాలు చదువుతున్నారా? పట్నాలు చదువుతున్నారు గుళ్ళు. అవునా? బైబిల్ చదవడానికి మనకు టైం ఉందా? వాస్తవంగా చెప్పాలంటే లేదు. మీకు లేదు, మాకు లేదు. మేము కూడా పొద్దుట లేసి బాక్సులు కట్టుకుని హడావిడిగా వెళ్ళిపోయి స్కూల్ చూసుకుని సాయంత్రం వచ్చేసి పిల్లలు చూసుకుని ఇదే సరిపోతుంది. బైబిల్ చదవటానికి అవకాశము ఉండదు. కానీ బైబిల్ అనేటువంటి పొలములో ఒక నిధి ఉందంట. ఆ నిధిని సంపాదించుకోవాలి. పొలంలో నిధి ఉందంటే దాన్ని ఏం చేయాలి? కష్టపడి తవ్వాలి. లంకి బిందెలు అంటున్నారు ఈ మధ్య అక్కడక్కడ. ఏం చేస్తున్నారు? అవి తవ్వుతున్నారా లేదా? కష్టపడి తవ్వాలి. తవ్వితేనే అది బయటికి వస్తుంది. అలాగే బైబిల్ గ్రంథాన్ని కూడా కష్టపడి చదవాలి, ఆసక్తితో చదవాలి, ఆశతో చదవాలి, విశ్వాసంతో నువ్వు బైబిల్లోనికి వెళ్ళాలి. వెళితేనే నీకు ఆ నిధి దొరుకుతా ఉంది. ఒకడు ఏం చేశాడంట, సముద్రం దగ్గర ఒక సీసా దొరికిందంట. అలలకి కొట్టుకొస్తూ ఉంటాయి కదా ఒక సీసా. ఆ సీసాలో ఒక పేపర్ ఉందంట. ఏంటని ఆ మూత తీసి ఆ పేపర్ని తీసాడు. తీస్తే అందులో ఏముంది అమ్మా? అర్థం కదా? చెప్పండి, తెలిసిన చెప్పండి. ఈ సముద్రములో
1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నిధి ఉన్నది, ధైర్యం కలిగినటువంటి వారు వెళ్ళి తెచ్చుకోండి అని ఉందంట. ఆడేం చేశాడు, తీసి ఎక్కడ ఉంది అది, సముద్రంలో. ఇవన్నీ ఎవడో ఆటకాయతనంగా వేసి ఉంటాడులే అని పేపర్ అందులో పెట్టేసి మూత పెట్టేసి మళ్ళీ సముద్రంలోకి విసిరేసాడు. ఆడ దారిని అడిపోయాడు. ఇంకోటి వచ్చాడు, ఈలోపు అది అక్కడ సముద్రంలో వేసి మళ్ళీ ఎక్కడికి వచ్చేది, ఈలోపు ఇంకోటి వచ్చాడు. ఆడు చూశాడు, చూసి చదివాడు. ఆడు కూడా చదివితే అమ్మ ఇంకొక కిలోమీటర్ వెళ్తే అందులో నిధి ఉందంట అనుకుని అక్కడికి వెళ్ళాలంటే ఈ నీళ్ళలో పాములు ఉంటాయి, కప్పలు ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి, భయం వేసి ఎందుకులే ఎంత రిస్క్ ఎందుకులే అని చెప్పి మళ్ళీ ఆ పేపర్ అందులో పెట్టేసి మూత పెట్టి లోపలికి ఇస్తే ఆడిపోయాడని. తర్వాత ఇంకొకటి వచ్చాడంట. ఇంకొకటి వచ్చి ఏం చేశాడమ్మా, ఆ పేపర్ని మళ్ళా చూశాడు. చూస్తే నమ్మాడు. వాడు నమ్మాడు. నిజంగా ఆ పేపర్ని ఇది చదవగానే వాడికి ఆశ పుట్టింది. నిధి అంటే ధనము, నిధి దొరుకుతుంది కాబట్టి నా జీవితం అంతా కూడా ధనవంతుడిని అయిపోతాను అని ప్రయాసపడి వెళ్దామని చెప్పి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి నీటిలో దిగటానికి భయపడ్డాడు. నీటిలో ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో, గాలి ఆడదో, అసలు ఈ జీవితాన్ని కూడా కోల్పోతానేమో అని అక్కడ వరకు వెళ్ళినోడు తిరిగి వచ్చేసి వీడు కూడా అట్లాగే పడేస్తాడు, దాన్ని అయిపోయింది. తర్వాత ఇంకొకటి వచ్చాడంట. వాడేం చేశాడు, ఉంటే కొంట, పోతే పోతా, అయితే ఆత్కూరు, లేకపోతే గనాత్కూరు, అయితే ఆత్కూరు లేదంటే గనాత్కూరు. ఎందుకు ఈ బతుకు, నిధి దొరికిందనుకో ఒక రోజునైపోతా, పోయిందనుకో ఈ రోజు తిన్న నా ప్రాణం పోతుంది అని త్యాగం చేసి అక్కడికి వెళ్ళిపోయి అది దిగి కిందకి అంత లోపల ఆక్సిజన్ ఇవన్నీ పెట్టుకుని లోపలికి దిగిపోయాడంట. దిగిపోతే అక్కడ ఏముందంట, ఒక పెద్ద పెట్టి ఉందంట, దానికి ఒక పెద్ద గొలుసు ఉందంట. దాని గొలుసును పట్టుకుని వాడు ప్రయాసతో దాన్ని తీసుకుని పైకి వచ్చి ఒడ్డుకుని లాక్కొచ్చాడంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథములో కూడా అలాంటి నిధి దాచబడి ఉంది. ఎవరైతే ఇంత ప్రయాసపడి దానిని వెతుకుతారో వారికి ఐశ్వర్యం దొరుకుతుంది. ఊరికే మనం పఠనం చదివేసి వచ్చేస్తే అవదు, చప్పట్లు బట్టి పాట పాడితే అవదు. అర్థమైందా? ఈ యొక్క నిధిని సంపాదించుకోవటానికి వాడు ఎంత ధైర్యం చేశాడు భయపడకుండా. అలాగే నువ్వు ఎందులో దొరబడాలి, ఈ బైబిల్ గ్రంథంలోనికి నువ్వు నిధిని వెతకటానికి నువ్వు వెళ్ళినట్లయితే ఆ నిధిని వెతికినప్పుడు నీకు అది దొరికిందనుకోండి, ప్రయాసపడి నువ్వు చేసినప్పుడు అది దొరికినప్పుడు నీ జీవితమే మారిపోతుంది అని ప్రభు ఈరోజు మనకి వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వెళ్ళలేని ఆణిముత్యములాగా నీ జీవితము మారిపోతుంది. నీ జీవితానికి వెలకట్టలేరు. అప్పుడు నువ్వు వెళ్ళి ఎక్కడ కూర్చుంటావో తెలుసా? ఎక్కడ కూర్చుంటామా? యేసయ్య పక్కన కూర్చుంటావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నేనెవరని నువ్వు భావించుచున్నావు అని అంటే ఏం చెప్తావమ్మా నువ్వు? ప్రభు నాకొక నిధి, ప్రభు యేసయ్య ఒక నిధి లాంటి వాడని నువ్వు చక్కగా చెప్పాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఇప్పుడు నీ వంతు వచ్చిందమ్మా, నువ్వేమని చెప్తావు? ప్రభు నేనెవరినని ప్రభు అడిగితే నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్పావమ్మా? నీ వంతులోకి ఇచ్చింది నువ్వేం చెప్పావు? దైవ కుమారుడని నువ్వు చెప్పావు. మర్చిపోయావా? దైవ కుమారుడని చెప్పావు. నువ్వేం చెప్పావమ్మా? నేనెవరనుకున్నావు అని యేసయ్య అడిగితే నువ్వేం చెప్పావు? మర్చిపోయా. పైకెత్తబడినప్పుడు ఆకర్షించేటువంటి వ్యక్తివి నువ్వని చెప్పావు. నువ్వేం చెప్పావమ్మా? దాచబడినటువంటి ధనమయ్యా నువ్వు నాకు ఒక నిధివి అని చెప్పావు. నువ్వేం చెప్పావు జ్యోతి? నువ్వు నాకు జీవజలము. నువ్వమ్మా నువ్వేం చెప్పావు? మర్చిపోయింది. నువ్వేం చెప్పావు? నీకు ఇచ్చిన వంతుది నువ్వు గుర్తుపెట్టుకో. నిత్య జీవ మాటలు కలవాడవయ్యా. నువ్వెవరో నిత్య జీవపు మాటలు కలవాడు అని చెప్పావు. అమ్మ నీ వంతు వచ్చింది. ఇప్పుడు నువ్వేం చెప్తావు? ఏం చదువుతున్నావు నువ్వు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, డిగ్రీకి వెళ్ళాలా? ఓకే. ప్రభు దర్శనంలో ఈ రాత్రికాల సమయంలో దర్శనమిచ్చి, అమ్మా ఈ రోజు నువ్వు ప్రార్థనకి వెళ్ళావు కదా, నా మాటలు విన్నావు కదా, నేనెవరని అనుకుంటున్నావు అని అంటే నువ్వేం చెప్తావు అమ్మా? ఇంకోటి చెప్పు బైబిల్లోది. నీకు వాక్యం ఒకటి ఇస్తాను, చదువు. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువు.
8:12. అవును చదువు, ఆ పాప చదువుతుంది, చదవమ్మా. యేసు మరలా వారితో, లోకమునకు వెలుగును నేనే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏంటంట? యేసు ఎవరు నువ్వు అనుకుంటున్నావు? వెలుగును నేను. యేసు ఎవరమ్మా? ఈ లోకమునకు వెలుగుని. లోకమునకు వెలుగు. వెలుగు ఎప్పుడు కావాలి అంటే లోకమంతా ఎలా ఉంది? అవునా? కాబట్టి ఈ చీకటిగా ఉన్నటువంటి లోకానికి, లోకం అంటే ఎవరు? మనమే. మనం ఎలా జీవిస్తున్నాం? నీతిమంతుడు ఒక్కడను కూడా లేడు, అందరూ కూడా పాపములోనే ఉన్నారు. కాబట్టి చీకటిగా ఉన్న చోట ఆయన ఏంటంట? ఈ లోకమునకు వెలుగును నేనే. వాక్యం చక్కగా మనకి ప్రసాదిస్తూ ఉంది. అంధకారం, అంత అంధకారం, ఈ లోకమంతా అంధకారం, అంధకారం, అంత అంధకారం. ఏం కారం అమ్మా? ఏం కారం? నల్లకారమా? మసాలా కారమా? మామూలు కారమా? అంధకారం. అంధకారం అంటే ఏంటి? చీకటి. లోకమంతా కూడా ఎలా ఉంది? అంధకారం, అంత అంధకారం, ఈ లోకమంతా అంధకారం. వెలుగును చూపుము నా ప్రభువా, కాంతిలో నడుపుము నా దేవా. అంధకారం పాడండి. అంధకారం, అంత నేను పాడకుండా మీకు అది రాదు, చచ్చినా రాదు. కాబట్టి నేను పాడేటప్పుడే మీరు పాడండి. అంధకారం, అంత అంధకారం, ఈ లోకమంతా అంధకారం. వెలుగును చూపుము నా ప్రభువా, కాంతిలో నడుపుము నా దేవా. వెలుగును చూపుము నా ప్రభువా, కాంతిలో నడుపుము నా దేవా. అంధకారం. నేను ముందే చెప్పా, నాతో పాటు పాడినప్పుడు వస్తుంది మీకు, అవునా? కాబట్టి లోకమంతా కూడా ఎలా ఉందమ్మా? అంధకారం, చీకటిలో ఉంది, పాపములో ఉంది. కాబట్టి అందులోంచి మనం బయటికి రావాలి అంటే ఏం కావాలి? వెలుగు కావాలి. వెలుగు అనగా ఎవరు? యేసయ్య. ఈ లోకమునకు వెలుగును నేనే అని చెప్తున్నాడు. ప్రభు తన యొక్క దయ కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు, కరుణ కలిగినటువంటి వాడు. అందుకనే ఆయన యొక్క మన హృదయంలో ఉన్నటువంటి చీకట్లన్నీ కూడా తొలగించి దానిని వెలుగుతో నింపుతారు. మనం అనుకుంటున్నాం నాది ప్రార్థనా జీవితం, నాది ప్రార్థనా కుటుంబం, కాబట్టి ప్రతినిత్యము కూడా, ప్రతి ఆదివారం కూడా నేను విడవకుండా ప్రార్థనకు వెళ్తున్నాను, జపాలు చెప్తున్నాను, రాత్రి ప్రార్థన ఇన్ని చేస్తున్నాను అని మనము ఆలోచన చేస్తూ ఉంటాం. విశ్వాసముతో మనం ప్రార్థన నేను బాగానే చేసుకుంటున్నాను అని మనము అనుకుంటాం. కానీ మనకు ఒక్క చీకటి నీ హృదయంలోకి ప్రవేశిస్తే వెలుగంతా కూడా పోతుంది. రష్యాలో ఒక గుహ ఉందంట. ఒక గుహ ఉంది. అక్కడికి వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడా దాన్ని సందర్శించి వస్తారంట. అంత అద్భుతంగా ఉంటుందంట అది. ఆ గుహ చాలా లోపలికి ఉంటుంది అన్నమాట, చీకటిగా ఉంటుంది. అర్థమైందా? అందులో మిణుగురు పురుగులు చేరతాయంట. ఏంటయ్యి తెలుసా మీకు? మిణుగురు పురుగులు తెలుసమ్మా? లైట్ పురుగులు అంటారు, తెలుసా? మిడతలు కాదు, లైట్ పురుగులు. అది చిన్నగా ఉండి లైటింగ్ ఉంటుంది కదా, లైటింగ్ ఇస్తుంది అది. ఆ పురుగులు, ఈ గుహ చీకటిగా ఉంటుందంట, ఈ గుహలోనికి వెళ్ళిపోతాయి. మొత్తం కొన్ని లక్షల కోట్ల సంఖ్యలో పురుగులు లోపల ఉంటాయంట. అన్ని లైటింగ్ ఉంటుంది కాబట్టి గుహ అంతా ఎలా ఉంటుంది? వెలుగుగా ఉంటుంది. దాన్ని చూడటానికి ప్రజలు వస్తారంట. వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు, మీరు ఏమాత్రం శబ్దం చేసినా ఏమైపోద్ది? ఎగిరిపోతే వెలుగు ఉండదు ఇక అని చెప్పి అక్కడ చెప్తారంట. వాళ్ళు చాలా నెమ్మదిగా, నిశ్శబ్దంగా, శ్వాస కూడా బంధించుకున్నంత నిశ్శబ్దంగా వచ్చి గుహలోనికి తొంగి చూస్తే ఒక 1000 ట్యూబ్ లైట్లు పెట్టిన వెలుగులాగా ఉంటుందంట. చక్కగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కనపడుతుందంట వెలుగు. ఒక్కసారి అక్కడ శబ్దం చేస్తే మొత్తం వెళ్ళిపోతాయి అంట బయటికి. ఏమైపోతుంది? చీకటి అయిపోతుంది. మన హృదయం కూడా అంతే.
దేవుని యొక్క వెలుగు చేత నింపబడినప్పుడు, ప్రార్థనా జీవితము నువ్వు కలిగి ఉండి జీవిస్తున్నప్పుడు, నీ జీవితంలోనికి ఒక్క పాపం అనేది నీ హృదయంలోనికి చోటు ఇచ్చావా, ఉన్న ఎలుగంతా కూడా ఏమైపోద్దమ్మా, చీకటైపోద్ది. అందుకనే ప్రభు తెలియజేస్తున్నాడు, ఈ లోకమునకు వెలుగును నేనే, నీలోకి చీకటిని రానియకుండా వెలుగు ఆపుతుంది. చీకటిగా ఉన్నప్పుడు మనం రాత్రిపూట లైట్ వేస్తాం, ఇల్లంతా ఏమవుద్ది, చీకటిలో నీకేమైనా కనపడుతుందమ్మా, కనపడదు. నువ్వు నడిచిందే దారి, నువ్వు వెళ్ళేదే మార్గం, అంతే కదా. ఇదే మార్గం అనుకు నువ్వు వెళ్తా ఉంటావు. ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు నీకేం తగులుతాయి? ఇప్పుడు ఇంట్లో కరెంట్ పోయింది, ఇంట్లోకి వస్తావు, నువ్వు రోజు తిరిగి వెళ్ళేగా, ఏది ఎక్కడ ఉండదు నీకు తెలుసుగా. కరెంట్ పోయినప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్తా ఫ్యాన్నో టీవీనో గుమ్మాన్నో రోజు దాటే గుమ్మానే, ఇక్కడ గుమ్మం ఉందని తెలుసుగా నీకు, అక్కడ దాటేయచ్చు కదా, వేస్తావా? స్టార్టింగ్లో నీకు గుమ్మమే తగులుతుంది, అవునా? కాబట్టి వెలుగు లేకుండా, దేవుడు లేకుండా నువ్వు ఈ లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నీకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి, బలహీనతలు వస్తూ ఉంటాయి, పాపంలోనికి వెళ్ళిపోతూ ఉంటావు. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, ఈ లోకమునకు వెలుగును నేనే. నువ్వెవరయ్యా అని ప్రభు, నన్ను ఎవరని నువ్వు భావించున్నావంటే నువ్వు ఈ లోకమునకు వెలుగయ్యా అని మనం ప్రకటించాలి. ఆ వెలుగు నీలో ప్రవేశించినట్లయితే నువ్వు చక్కగా విశ్వాసంలో జీవించు, వెలుగును స్వీకరించు, నీ జీవితాన్ని సుందరంగా తెచ్చుకోమని ప్రభు ఈరోజు మనకి బోధిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ నీ వంతమ్మ. యేసు ప్రభు ఎవరని అడిగితే ఏం చెప్తావు నువ్వు? ఏమొచ్చిందమ్మా నీకు? ఏమొచ్చింది నీకు? లోకమునకు వెలుగును. గుర్తుపెట్టు కదా, పోయిన వారంలో ఇదే గృహంలో మరి వాక్యం ధ్యానం చేసాం. ఏం వాక్యం ధ్యానం చేసాం? నిన్ను అడగలేదుగా, మిమ్మల్ని. మీరు వచ్చారు కదా, కొంతమంది వచ్చారు ఇందులో, మీరందరూ ఇంచుమించు అందరూ వచ్చినట్టున్నారు. ఏ వాక్యం ధ్యానం చేసామమ్మా? మొదటి వారం ఏమి ధ్యానం చేసాం? మొదటి వారం 7 వారాలు అయింది ఇప్పటికి, అంతేనా? 6 వారాలు అయినాయా? ఏం ధ్యానం చేసాం? అది గుర్తుంది బాగానే, 6 వారాలు గుర్తుంది. మొదటి వారం వాక్యం ఏముంది? ఆశీర్వాదం. ఇది మొదలుకుని నిన్ను నేను ఆశీర్వదింతానని కుటుంబానికి దేవుడు తెలియజేశారు కదా. ఈరోజు మనల్ని దేవుడు మరి గుర్తుపెట్టుకోవాలి, వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈరోజు నేను ఎవరు అని ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కరిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీకు వచ్చినటువంటి వాక్యం ఒకసారి ధ్యానం చేద్దాం. చూడమ్మా, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 48వ వచనం. జీవాహారమును నేనే. గుర్తుపెట్టుకమ్మా నీకు వచ్చినటువంటి వాక్యం. యేసు ఎవరు, నేనెవరని నువ్వు భావించుచున్నావు అని యేసు ప్రభు అడిగితే నువ్వు జీవాహారమయ్యా, నా ఆహారం, నా ఆత్మకు ఆహారం నువ్వు. అవునా? జీవాహారం. ఆహారం 2 రకాలు. ఒకటేంటి? మాంసాహారం. రెండోది శాకాహారం. అయ్యేనా? ఆహారము 2 రకాలుగా ఉంది. ఒకటేంటంటే శారీరకమైనటువంటి ఆహారం, శరీరానికి ఆహారము అవసరం. మనం ఒకరోజు అన్నం తినలేదనుకోండి ఏమవుద్ది? నీరసం వచ్చేది. 2వ రోజు తినలేదనుకోండి ఏమవుద్ది? మంచం దిగవు. 3వ రోజు ఏమవుద్ది? మంచానికి నవ్వారికి అతుక్కుపోయి అమ్మా ఇది తీసిరా అని అంటాం. అవునా? శరీరానికి ఆహారం అవసరం. బలము పుంజుకోవటానికి, శరీర పెరుగుదలకు ఆహారము అవసరం. అలాగే ఆత్మకు కూడా ఆహారం అవసరం. నీ ఆత్మకు ఆహారం పెట్టపోతే ఆహారం ఏమైపోద్దాం? ఆత్మ ఏమైపోద్ది? బలహీనపడిపోద్ది. దానిలో బలం ఉండదు. బలం ఉంటేనే కదా ఏ పైన చేయగలుగుతాం. శరీరంలో బలం లేకపోతే మనం ఏ పని కూడా చేయలేం. అలాగే కూడా ఆత్మను కూడా బలము కావాలి. ఆత్మకు ఆహారం ఏంటంటే దివ్య సత్ప్రసాదము, క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క రక్తము మనం భుజిస్తూ ఉన్నాం. దివ్య పూజలో పాల్గొనినప్పుడు ఆ ఆహారాన్ని భుజిస్తూ ఉన్నాం, క్రీస్తు యొక్క శరీరము. అయితే ప్రభు ఏమంటున్నాడు? నేను జీవాహారమును. అది ఎక్కడి నుంచి వచ్చిందంట?
మన ఆహారం మనం ఇంటి గదిలో ఇక్కడ కిచెన్లో వండుకుని తింటాం. మరి ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది అమ్మా? చూడండి, వాక్యంలో ఉంది చూడండి, యోహాను శుభవార్త. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరమ్మా? జీవాహారము. యేసు ప్రభు నీ ఆత్మకు కావలసినటువంటి ఆహారం ఆయన. అందుకనే వాక్యం మనకు బోధిస్తూ ఉంది. క్రీస్తు యొక్క అంతకుముందు యేసు ప్రభు ఈ లోకంలోనికి రాకముందు ఇశ్రాయేలు ప్రజలు మన్నాను భుజించారు. దేవుణ్ణి అడిగితే ఏం పంపించారమ్మా? మన్నాను మించినటువంటి భోజనం ఇది. మన్నాను మించినటువంటి క్రీస్తు యొక్క శరీరము, రక్తాలు మనకి ఆహారముగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి క్రీస్తు యొక్క శరీరము, రక్తాలు నీ శరీరములో, నీ రక్తములో కలిసిపోతున్నాయి. జీవాహారమును నేనని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ఈ దివ్య సుప్రసాదము ద్వారా నువ్వు విశ్వాసంలో బలపడాలి. ఈ దివ్య సుప్రసాదం అనేది 1000 ఏనుగుల బలాన్ని నీకు ఇస్తుంది అనమాట. విశ్వాసములో నిన్ను నడిపిస్తుంది. దేవుని యొక్క ఆహారాన్ని నువ్వు భుజించిన తర్వాత నువ్వు శక్తిని పొందుకుంటావు. ఏలియా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు కదా. అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆకలితో ఆయన అక్కడ మరి ఆకలితో ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా ఈ జీవితం ఇక నాకు చాలు, నా ప్రాణాలను తీసుకో అని ఆయన దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? ఏలియా నువ్వు చేయవలసిన పని ఇంకా చాలా ఉంది అని చెప్పి ఏలియాకు ఆహారాన్ని పంపించాడు దేవుడు స్వయముగా. ఏం పంపించాడు? కాకులతో ఆహారాన్ని పంపించాడు. కాబట్టి అదే కాకుండా అనేక వాక్యాలు మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 5 రొట్టెలు 2 చేపలు ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి ఆహారమే. కాబట్టి ఆ ఆహారాన్ని భుజించిన తర్వాత ఏలియా మరి 40 దినాల పాటు ప్రయాణం చేశాడు. అంత శక్తి వచ్చింది. కాబట్టి జీవాహారం అనేది దేవుడిచ్చినటువంటి ఆహారం నువ్వు భుజించినప్పుడు అది నీకు 1000 ఏనుగుల బలాన్ని సమకూరుస్తుంది. అందుకనే నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని ప్రభువుని అడిగితే నువ్వేం చెప్పాలి? ఆయన జీవాహారం అని చెప్పాలి. నువ్వు చెప్పమ్మా. ఇప్పుడు నువ్వేం చెప్తావు? నీకు తెలిసింది చెప్పు. పాటలు చక్కగా పాడావు, నువ్వు చెప్పు. ఇప్పుడు నీ వంతు వచ్చింది, ఇప్పుడు చెప్పు. మరి రాత్రికాల సమయంలో దేవుడు నీకు దర్శనం ఇచ్చి అడిగితే నువ్వేం చెప్తావు? అమ్మా నీ పేరేంటి? నక్షత్రం, స్టార్, వెలుగు. కాబట్టి నక్షత్రమ్మా, మరి నువ్వు వాక్యం విన్నావు కదా ఈరోజు. మరి అక్కడ సేవకులు చెప్తుండే మాటలు విన్నావు. మరి అందులో ఉన్నటువంటి శిష్యులేమన్నారు? యోహాన్ అన్నారు, ఇర్మియా అన్నారు, ప్రవక్త అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏలి అన్నారు. మరి వాక్యం అవన్నీ విన్నావు కదా, నువ్వేమనుకుంటున్నావమ్మా అని అడిగాడు. నువ్వేం చెప్తావు? అయ్యా నీ దగ్గర బైబిల్ గ్రంథం ఉందా అని యేసు ప్రభుని అడిగి యోహాను శుభవార్త 15వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. నీకు వచ్చినటువంటి నేను ద్రాక్షావల్లిని, మీరు యేసయ్య ఎవరంట? ద్రాక్షావల్లి. యేసయ్య ఎవరు? ద్రాక్షావల్లి. నువ్వేంటి? తీగ. తీగ ద్రాక్షావల్లి చెట్టు లేకుండా తీగ ఉంటుందమ్మా. ఆ తీగ ఎక్కడ ఉండాలి? అసలు యేసు ప్రభుకి మనకేమైనా చుట్టరికం ఉందమ్మా? మీకు చుట్టమేనా యేసు ప్రభు? ఏమ్మా నక్షత్రమా చెప్పు. నీకు చుట్టమే. ఎందుకంటే యేసు ప్రభు పుట్టగానే నువ్వు వచ్చావు ఆకాశంలో, అవునా? నక్షత్రం వచ్చావు. నీకు బాగా దగ్గర చుట్టం యేసు ప్రభు. మాకన్నా నీకు బాగా దగ్గర చుట్టమే. యేసు ప్రభుకి మనకేమైనా చుట్టరికం ఉందమ్మా? ఎవరికైనా తెలుసా? ఏమ్మా ఉందా లేదా? పోనీ ఉందా? ఉందంటే చెప్పు. మీ అమ్మ తరఫా, మీ నాన్న తరఫా, మీ అత్తగారి తరఫా, ఎవరి తరఫున చెప్పు. ఉంది. యేసు ప్రభుకి మనకి కూడా చుట్టరికం ఉందనే గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. ఆయన తండ్రి చుట్టరికం ఉన్నట్ట లేనట్ట? ఆయన తండ్రి, మనము పిల్లలం, బిడ్డలం, అంతేనా? ఆయనకు ఉంది, ఆయనకి మనకి చుట్టరికము ఉంది. తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? ఆయన కాపరి, మనము ఉంది చుట్టరికం. గొర్రెకి కాపరికి చుట్టరికం, బంధుత్వం ఉంది. ఆయన కాపరి, మనము గొర్రెలము. ఇంకా మీకు తెలిసింది చెప్పండి. ఆయన కుమ్మరి, నేను జగట మొన్నని.
ఆయన కుమ్మరి, నేను జిగట మన్నుని. ఇంకోటి ఏదని చెప్ప. ఆయన చెప్పండి ఇంకేంది. ఆయన శిరస్సు, నేను శరీరం. ఆయన శిరస్సు, నేను శరీరం. ఆయన పెండ్లి కుమారుడు, నేను పెండ్లి కుమార్తెను. ఉన్నాయి చుట్టరికాయలు, ఆయనకి మనకి చుట్టరికాయలు ఉన్నాయి. చక్క బైబిల్ గ్రంథాన్ని చూసినట్లయితే అనేక వాక్యాలు. ఆయన మూలరాయి, మనము కట్టడం. ఆయన మూలరాయి, తలరాయి, మనము కట్టడం. ఇలాంటి గ్రంథంలో చాలా ఉన్నాయి. ఆయనకి మనకి చాలా బంధుత్వం ఉంది. అందుకని ఈరోజు వాక్యంలో నేనెవరని మీరు భావించుచున్నారు అని అడిగినప్పుడు ఆమె ఏం చెప్పాలమ్మా? నువ్వు ద్రాక్షావల్లివి, నేను తీగలు అనాలి. అంటే ద్రాక్ష తీగలు సారము పొందాలి అంటే, బలము పొందాలి అంటే దేన్ని అంటి పెట్టుకుని ఉండాలి? ద్రాక్షావల్లిని అంటి పెట్టుకుని ఉండాలి. ఈ ద్రాక్ష చెట్టుని ఆ తీగ అంటి పెట్టుకుని ఉండాలి. ఏ చెట్టు అయినా సరే ఆ కొమ్మ దానిని అంటి పెట్టుకుని ఉండాలి. నేను అంటి పెట్టుకోను, వేరుగా ఉంటానంటే దాన్ని వేరు చేసి పక్కన పెట్టామనుకోండి, ఏమవుద్ది? 4 రోజులకి అది ఎండిపోతుంది. కాబట్టి ద్రాక్షావల్లి అయినటువంటి యేసయ్యను మరి తీగ వలె మనం అంటి పెట్టుకున్నప్పుడు ఆ చెట్టులో ఉన్నటువంటి సారము ఎక్కడికి వస్తుంది? ఈ యొక్క తీగలోనికి వస్తుంది. అది ఫలించి పుష్పించి ఫలించి ఫలాలను ఇస్తుంది. అంటే నీ జీవితము ధన్యమవుతుందని, క్రీస్తుతో ఐక్యమైనప్పుడు, క్రీస్తుతో కలిసి ఉన్నప్పుడు, క్రీస్తుతో సహవాసం చేస్తున్నప్పుడు నువ్వు ఎలాంటి పనులు చేస్తావంటే సత్క్రియలు చేస్తావు, మంచి పనులు చేస్తావు. క్రీస్తుతో ఎప్పుడైతే నువ్వు విడిగా ఉంటావో, క్రీస్తుతో కలవవో, క్రీస్తుని అంటి పెట్టుకుని నువ్వు జీవించవో, అప్పుడు నీ ఆలోచనలేంటి, నీ క్రియలేంటి, నీ నడకేంటి, నీ ప్రవర్తన ఏంటి, అంతా కూడా దేవునికి విరుద్ధముగా ఉంటుంది. ఎప్పుడైతే ద్రాక్షావల్లిని తీగ అంటి పెట్టుకుని ఉంటుందో అప్పుడు నీ ప్రవర్తన, నీ నడక అన్నీ కూడా ప్రభువుని పోలి ఉంటాయని ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి అయ్యా నువ్వెవరు అని అంటే, నువ్వు ద్రాక్షావల్లివి, నేను తీగనని ప్రభు దగ్గర మనము సెలవిస్తూ ఉన్నాం. ఆయాసంగా ఉందా? ఎక్కువసేపు వింటున్నారు కదా, ఆయాసంగా ఉందా? ఆయాసం ఎవరికి రావాలి? నేను అనలేదు ఆ మాట. ఆయాసం ఎవరికి రావాలమ్మా? కూర్చున్న వాళ్ళకి. చూడు మరి, అవునా? ముగించుకుందాం. మరి రేపు 15వ తారీఖున మళ్ళీ సాయంత్రం మరి ఫాదర్ గారు వాళ్ళు వస్తారు కాబట్టి చక్కని వాక్యాలను మీకు అందిస్తారు. అనుభవపూర్వకమైనటువంటి మర్మాలను ప్రభువులు వారి ద్వారా మనకి తెలియజేస్తారు. గురువులు అభిషిక్తులు కాబట్టి ఆత్మీయ ప్రేరణతో వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. మరి ఈ వారము మరి ఒక కుటుంబము ప్రేరణ ద్వారా మరి మన కుటుంబాలలో ఎక్కడ జరగనటువంటిది మరి 7 వారాలు కూడా ప్రార్థన పెట్టుకోవాలని మరి దేవుడు వారిని ప్రేరేపించిన విధానానికి మరి వారిద్దరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే మరి వారు ఏ ఉద్దేశంతో మరి మేలు చేసిన దాన్ని బట్టి వారు చేస్తూ ఉన్నారా, లేదా దేవుణ్ణి నేను గణపరచాలి, లేదా నా కుటుంబంలో దేవుడు ఇంకా దీవెనలు తీసుకురావాలనే ఉద్దేశంతో చేస్తున్నారనేది దేవుడు పరిశీలన చేస్తాడు. కాబట్టి వారు చేసేటువంటి సువార్త సేవలో, ఈ సువార్త సేవ, ఇది సువార్త సేవలో దేవుడు వారిని విరివిగా వాడుకున్నాడు. విరివిగా 7 వారాల నుంచి కూడా దేవుడు తన కుటుంబంలో నుంచి వాక్యాన్ని వెదజల్లుతూ ఉన్నాడు. అందుకనే కొర్నేలు గారి కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ గ్రంథంలో రాయబడింది. కొర్నేలు గారి కుటుంబం ఎలాంటిదంటే, వారి కుటుంబం నుంచి సువార్త నినాదము, సువాసన అనేటువంటి సువార్త వెదజల్లబడుతున్నటువంటి కుటుంబం అని గ్రంథములో రాయబడి ఉంది. ఎందుకనంటే ఏ కుటుంబంలో నుంచి సువార్త వెదజల్లబడుతుందో అది సువాసన కలిగినటువంటి కుటుంబం అని దేవుడు కొర్నేలు గారిని జ్ఞాపకం చేసినప్పుడు చెప్తూ ఉన్నాడు. అలాగే మరి మనకి ఇన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఇన్ని కుటుంబాల్లో మరి ఈ కుటుంబం నుంచి సువార్త బయటికి సువాసన వెదజల్లబడుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రార్థన యొక్క ఫలితాన్ని ఈ కుటుంబం అనుభవించాలి. దేవుడు ఇస్తాడు. తనని ఎవరైతే గణపరుస్తారో, ఎవరైతే వారిని మహిమపరుస్తారో దేవుడు దానిని మరిచిపోడు. వారు కాచినటువంటి కన్నీరుని ఆయన మరిచిపోడు. మనకు శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, కష్టాలు రావచ్చు. నీ ప్రతి కష్టాన్ని కూడా దేవుడు మరిచిపోకుండా ఆయన నీకు మేలు చేస్తానని వాక్యంలో మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ నీకు వచ్చిందమ్మా. నువ్వేమంటావు? యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఈ రాత్రి కాలంలో అడుగుతాడు నిన్ను. అడిగినప్పుడు ఏం చెప్తావు? నేను ఎవరనుకుంటున్నావమ్మా అని అడిగితే ఏం చెప్తావమ్మా? యోహాను శుభవార్త తీసుకో. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 11వ వచనం.
ఏంటంట? మంచి. ఏం చెప్తావు అడిగితే? నా గురించి నువ్వేమనుకుంటున్నావమ్మా అని అడిగితే ఏం చెప్తావమ్మా? నువ్వు నా మంచి కాపరివయ్యా, యేసయ్యా నువ్వు నా మంచి కాపరి. కాపరి అంటే ఏంటమ్మా? కాపరి ఏం చేస్తాడు? ఏం చేస్తాడమ్మా? నీకు కాపరంట. కాపరి లక్షణం ఏంటి అక్కడ? గొర్రెలను కాపాడతాడు. వేటి నుంచి కాపాడతాడు? వేటి నుంచి? శత్రువుల నుంచి, సింహాల నుంచి, ఎలుగుబండుల నుంచి, వీటన్నిటిని కాపాడతాడు. నీకు వచ్చినటువంటి శోధనల నుంచి, బలహీనతల నుంచి, అనారోగ్యం నుంచి, అస్వస్థత నుంచి సమస్తాన్ని కూడా కాపాడేటువంటి దేవుడు నీ కాపరి. నీ కుటుంబాన్ని కాసేటువంటి వాడు కాపరి. ఆయన అంటున్నాడు, నువ్వెవరనుకుంటున్నావంటే, అయ్యా నువ్వు నా మంచి కాపరివి. కాపరికి ఉండే లక్షణం అంటే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మందనంతా కూడా నడిపిస్తూ ఉంటాడు. ఆ మందలో ఏదైనా అనారోగ్యంతో ఉంటే దానిని ఏం చేస్తాడమ్మా? దానిని కట్టి గాయము మాన్పించే వరకు దానిని భుజములపై ఎక్కించుకొని తిప్పేటువంటి వాడు కాపరి. గొర్రెలను నడిపేటప్పుడు ఆయన ఎక్కడ నడుస్తాడు? ముందు నడుస్తానంటున్నాడు. చూసారా? నీ ముందు నడుస్తాడు ఆయన. నీ కుటుంబం ముందు నడుస్తాడు, నీ ఆపద ముందు నడుస్తాడు, నీ ప్రయాణంలో ముందు నడుస్తాడని వాక్యంలో మనకు చక్కగా హెచ్చరిక చేస్తాడు. కాబట్టి మంచి కాపరి యేసయ్య. ఎవరు? మంచి కాపరి. మీరు కూర్చోలేకపోతున్నారు కదా, నేను ఎక్కువ లోతుకి వెళ్ళట్లేదు, సింపుల్గా ముగిస్తాను. కూర్చుంటారా? ఒక పావు గంట కూర్చుంటారా? కూర్చోండి. మరలా మీకు నాకు మళ్ళీ ఇంత వాక్యం చెప్పుకునే సమయం కూడా దొరకదు. దేవుడు మరీదాస్ గారి కుటుంబం ద్వారా ఈరోజు మన మధ్య దేవుడు వాక్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు సమర్పిస్తూ ఉన్నాం. ఆ వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడనే చెప్పాలి ఈరోజు. ఎందుకనంటే సువార్త పరిచర్యలో ఆయన ప్రతి ఆదివారం కూడా దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క ఆరాధన చేస్తున్నాడు సమయంలో ఇంకా ప్రత్యేకంగా తన కుటుంబాన్ని కూడా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. సువార్త పరిచర్య చేయటం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. మాస్టర్లకు ఏముందలే, వస్తారు 4 మాటలు చెప్పి వెళ్ళిపోతారు. సువార్త సేవ చాలా కష్టమైనటువంటి పని. పోయిన ఆదివారం మీరు గుడికి వెళ్ళారు, అందులో ఎజ్కేలుకి చెప్పాడు. ఏం చెప్పాడు? నిన్ను ఎక్కడికి పంపిస్తున్నానో తెలుసా? ఎక్కడికి పంపిస్తున్నాడమ్మా? ఎక్కడికి పంపిస్తానన్నాడు. విన్నారా మాటలు? నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఎట్లా ఉంటుందంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుందంట. దేవుడు చెప్పాడు ఎజ్కేలుతో. తేళ్లు మధ్య నడిచినట్టు ఉంటుందంట. సంఘం అంటే మామూలుగా ఉంటున్నారంట కదా. సంఘం అంటే ఏంటమ్మా? ఎలుగుబంట్లు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళు ఉంటాయి. మామూలు విషయం కాదు. ఈ మాటలు ఎవరు చెప్పారు? ప్రభు చెప్పాడు, ఎజ్కేలుకి చెప్పాడు. మొన్న చెప్పి నిన్ను ఎక్కడికి పంపిస్తున్నానో అక్కడికి వెళ్ళు, నువ్వేదో ఆషామాష విషయం కాదు, అక్కడ నువ్వు ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ముళ్ళ మీద ఎంతసేపు కూర్చుంటావమ్మా? దేవుని వాక్యం చెప్తున్నప్పుడు కూడా ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉంటుంది. ఎప్పుడు వదిలేతారా? వెళ్ళిపోదామని ఉంటుంది కదా. కాబట్టి తేళ్ల మధ్యకి మనల్ని పంపించినట్టు ఉంటుందంట. వాక్యం చక్కగా వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి మంచి కాపరి, మంచి కాపరి. యేసు నా కాపరి. వచ్చా పాట? యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా, 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 లేరు నాకు ఇళ్ళలో ఎవరు, లేరు నాకు ఇళ్ళలో ఎవరు. యేసు నా కాపరి నీవేనయ్యా, యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా, 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 లేరు నాకు ఇళ్ళలో ఎవరు. మీరు వాడండి, మీరు వాడండి. ఇప్పుడు పాడేగా నేను, మీరు పాడండి, పాడండి. అందుకనే నాతో పాటు పాడండి. నాతో పాటు మనకి గంగిరెడ్డి వస్తాడు కదా, వస్తాడా? ఒక అతను ఇందులో పాడతాడు, నడిపించు నాన్న ఏదో పాట పాడతాడు. పక్కన 2 పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? బుర్రు బుర్రు అంటూ ఉంటారు. అవునా కదా? అట్లాగే పాట పాడేటప్పుడు మీరు కూడా పాడాలి.
వచ్చిన రాపైన నోరు తెరిచి ఆ స్వరం మీకు రావు. యేసు నా కాపరి నీవేనయ్యా, యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా, 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 లేరు నాకు ఇళ్ళలో ఎవరు, లేరు నాకు ఎలలో ఎలలో. రాత్రి వేళ కలుగదు భయము, పగటి వేళ లేదు బాధ, రాత్రి వేళ పగటి వేళ లేదు బాధ. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా, 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 లేరు నాకు ఇళ్ళలో ఎవరు, లేరు నాకు. నా ప్రక్కన సాతాను నిలచిన, నా ప్రక్కన సాతాను నిలచిన, అపాయమేమియు కలగదు నాకు, అపాయమేమియు కలగదు నాకు. యేసు నా కాపరి, నా మంచి కాపరి నీవేనయ్యా, లేరు నాకు ఇళ్ళలో ఎవరు, లేరు నాకు ఇళ్ళలో. యేసు నా మంచి కాపరి, యేసు నా మంచి కాపరిని ప్రభు మనకి యేసుని గురించి మనం అడిగినప్పుడు ఆయన మందన మేపేటువంటి మంచి కాపరి. ఇలా బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసే టైం ఎంత అయిందమ్మా? ఇలా బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఇంకా అనేకమైనటువంటి వాక్యాలు గ్రంథంలో రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు అడుగుతూ ఉన్నాడు, మిమ్మల్ని ఎవరైనా ముగిస్తాను, మరి ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, యేసు ప్రభు ఎవరమ్మా మీరు ప్రార్థన చేస్తున్నారు, పెద్ద గుడి కట్టుకున్నారు అక్కడ, మరి ముస్తాబాద్ కనపడుతుంది అది, మరి అక్కడి నుంచి చూసినప్పుడు అదే పాలెం యొక్క గుడి అని చెప్తున్నారు. యేసు ఎవరని అడిగారు అనుకోండి, పనులకి వెళ్తారు కదా, రాళ్ళు కలిపి పనులు చేస్తారు కదా, అప్పుడు యేసు ఎవరమ్మా ఏంటి అన్నప్పుడు ఏం చెప్తారు, ఏం చెప్తావమ్మా? ఇప్పుడు చెప్పండి, మీకు ఎవరమ్మా యేసు ఎవరు? నీకు వచ్చింది చెప్పు. దేవుని యొక్క కుమారుడు, లోకరక్షకుడు, దాచబడినటువంటి నిధి, జీవజలము, నిత్య జీవ మాటలు కలవాడు, లోకమునకు వెలుగు, ఇంకా జీవాహారము, మంచి కాపరి, ద్రాక్షావల్లి తీగలు నేనని వాక్యాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా శిలువ మీదకి ఎత్తబడినటువంటి వాడు ప్రభు మనకి స్నేహితుడు. ఆఖరి చెప్పు ముగించేస్తాం. ప్రభు మనకు స్నేహితుడు అంట. నేను ఎవరినమ్మంటే ఏం చెప్పాలి మనము? రాత్రికాలం దర్శనం వచ్చిందనుకోండి, నీకు ఆయన కనపడ్డాడు అనుకోండి, ఈరోజు ఈమె ప్రార్థనకి వెళ్ళొచ్చింది, అసలు ఏమన్నా ఎందా అని దేవుడు అబ్రహామును పరిశీలించినట్టు నిన్ను కూడా పరిశీలించాడు అనుకోండి. ఒక రూపంలో వచ్చి, ఒక ఆలాపన వచ్చి, ఒక స్వరము వినపడి నిన్ను అడిగారు అనుకోండి, ఏమని? అమ్మా నేను ఎవరిని అని రాత్రి అడిగాడు అనుకోండి. ఈ రాత్రి పడుకునేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకోండి. ఈరోజు మీరు పడకకి వెళ్ళేటప్పుడు, పడకంతా సిద్ధం చేసుకున్న తర్వాత పడకకి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా ఈరోజు నేను మరి ఒక ప్రార్థనా కూడికలోనికి వెళ్ళాను, నీ మధురమైనటువంటి మాటలు నేను విన్నానయ్యా, నీ గురించి నేను విన్నాను, ఈరోజు నాకు మంచి కాపరి అనేటువంటి వాక్యాన్ని నాకు ఇచ్చావయ్యా, నిత్యజీవ మాటలు కలవాడు ఇచ్చావయ్యా, జీవజలాన్ని ఇచ్చావయ్యా అని చిన్న ప్రార్థన చేసుకోండి. నువ్వు అలా ప్రార్థన చేసి పడుకున్నప్పుడు రాత్రికాలంలో దర్శనం వచ్చిందనుకోండి, అడుగుతాడు, ఒక స్వరము వినపడుతుంది నీకు. వినపడి నువ్వు ప్రార్థనకి వెళ్ళావు కదా నక్షత్రమ్మ, ప్రార్థనకి వెళ్ళావు కదా జ్యోతి, కాబట్టి నువ్వు నేను ఎవరని నువ్వు అనుకుంటున్నావు అన్నాడు అనుకోండి, నువ్వేం చేయాలి? బట్టి పట్టినట్టుగా చెప్పాలి, టక 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 చెప్పాలి నువ్వు. అప్పుడు దేవుడు నీకేం చేస్తాడు? బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఆయన అదృశ్యమైపోతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే ఈ వాక్యాన్ని చెప్పుకొని మనం ముగించుకుందాం. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. చెప్పమ్మా.
స్నేహితుడని పిలుస్తాను, నువ్వు నా స్నేహితుడు అయ్యా. యేసు ప్రభు, చాలు. యేసు ప్రభు మన స్నేహితుడంట. స్నేహితుల వల్ల మేలుందా చెడుందమ్మా? మేలు ఉంది, కీడు ఉంది. స్నేహితులుంటే కొండంత అండ. స్నేహితులుంటే కొండంత అండ. నీ ఇంటి దగ్గర ఒక ఫంక్షన్ ఉందనుకోండి, స్నేహితులందరూ వచ్చేసి ఏం చేస్తారు? చక్కగా అన్నీ కూడా ఆర్భాటాలన్నీ కూడా చేసేస్తారు. నీకు ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, స్నేహితులందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. స్నేహితులు కొండంత అండగా ఉంటారు ఈ లోకంలో. అందుకనే యేసు ప్రభు అంటాడు, నేను నీ స్నేహితుడును. ఏంటది? నేను నీ స్నేహితుడును. ఎవరమ్మా అని అడిగితే, అయా నువ్వు నా స్నేహితుడవు. స్నేహితుడు ఏం చేస్తాడమ్మా? ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉన్నారా? లేరు. ప్రాణం తీసే స్నేహితులే ఉన్నారు. కానీ ఆయన ఏమంటాడు? నీ కొరకు నేను ప్రాణములు అర్పించినటువంటి స్నేహితుడును. నీ కోసము ప్రాణములు అర్పించినటువంటి స్నేహితుడు ఉన్నాడు అని నిన్ను సురక్షితముగాను ప్రశాంతముగాను నిన్ను క్షేమముగాను చూసుకునేటువంటి స్నేహితుడుగా నేనున్నానని ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నాడు. సమయం లేదు, ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. అవి తర్వాత మనం ఇంకొకసారి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. బైబిల్ గ్రంథం చివరి వరకు ఉన్నాయి. ప్రభు ఎవరో, క్రీస్తు ప్రభు ఎవరో చివరి వరకు కూడా ఉన్నాయి. కాబట్టి రోజు మనం ముగిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మరి ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి వర్తమానం బట్టి దేవునికి వందనాలు సమర్పిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మరి నేనెవరని ప్రభు బాధపడుతూ అడుగుతూ ఉన్నాడు. నేను అన్ని అద్భుతాలు చేస్తున్నానే, ఇంత వాక్య బోధ చేస్తూ ఉన్నానే, ఇంత పరిచర్య చేస్తూ ఉన్నానే, నేనెవరో గుర్తుపట్టలేక మీరు వీళ్ళందరూ ఏమంటున్నారమ్మా? యోహాన్ అంటున్నారు, ఇర్మియా అంటున్నారు, తర్వాత ఏలియా అంటున్నారు, ప్రవక్త అంటున్నారు. చూసారా? వాళ్ళు తెలుసుకోలేకపోయారు. యేసు ఎవరో తెలుసుకోలేకపోయారు. యేసులో ఇంకా మనం వాక్యం ధ్యానం చేయాలంటే యేసు ఎవరు అనేది ఇంకా అవలా. యేసులో ఏముంది ఇంకోసారి ధ్యానం చేయాలి. యేసును రుచి చూచినటువంటి వారు అదొకసారి మనం ధ్యానం చేస్తే చక్కగా వాక్యం మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు యేసు ఎవరని మనం ధ్యానం చేస్తాం. కాబట్టి తెలుసుకున్నటువంటి విషయాలను బట్టి నిజంగా ఆయన దేవుని యొక్క కుమారుడు. అయ్యో నాకు తెలియలేదే, ఆ శతాధిపతి చెప్తే తెలిసింది, దెయ్యాలు చెప్తే తెలిసినాయి, ఆ గ్రుడ్డివాడు చెప్తే తెలిసింది, కాబట్టి నేను తెలుసుకోలేకపోయానే అని పశ్చాత్తాపడి, అయ్యా నువ్వు నిజమైన దేవుని యొక్క కుమారుడు, నీవు నా జీవజలమయ్య, నువ్వు నా జీవాహారమయ్య, నిత్యజీవ మాటలు కలవడయా అని వాక్యాలు ధ్యానం చేసుకుంటూ రాత్రికాల సమయంలో మీరు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క దీవెనలు పొందాలని, మనం వచ్చినటువంటి ఈ కుటుంబాన్ని అంతటి కూడా దేవుడు ఆశీర్వదించాలని, వారి బిడ్డలను వారి యొక్క మరి కుటుంబ పరివారం అంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాలని, ఈ ప్రార్థన ఫలితాన్ని ఈ కుటుంబము అనుభవిస్తారని ఆశిస్తూ మోకరించి వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. మీలో ఎవరైనా ఒకరు చేయండి అమ్మ ప్రార్థన ఆ కుటుంబం కోసం.